నామానికి స్తోత్రమును. చేరుకుడి వచ్చిన మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియచేస్తున్నాం. దేవుని యొక్క వాక్య భాగమును కొంచెం సేపు ధ్యానం చేసుకుందాం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము మొదటి వచన భాగమును చదువుకుందాం. నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్న ప్రకారము మీరును నన్ను పోలి నడుచుకుని ప్రార్థన చేసుకున్నాం. స్తోత్రము నాయన, ప్రేమ నమ్మకమైన తండ్రి, పరిశుద్ధుడా, మహిమ కలిగిన దేవ, కృపా సత్య సంపూర్ణుడా, నీ గణనామమునకు వేలాది వందనాలు, స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాము. నాయన సజీవులు నేను స్తుతించగలరు. అటు సజీవుల లెక్కలో మేమున్నామంటే మా శక్తి చేత కాదు, మా బలము చేత కాదు అయ్యా. నా తండ్రి, మాకు కలిగిన దేనిని బట్టి మేము ఆయుష్ కలిగిన వారముగా లేము. కానీ నేను ఎన్నిక లేని మమ్మలను ఈ మంటి ఘటములైన మాకు ఈ మహిమైశ్వర్యమును కలుగు చేట కొరకు ఇప్పుడు జీవన విషయములను రాబోయే నీ రాజ్యం యొక్క మహిమలు సదాకాలము మేము నీతో కూడా నివసించుట కొరకు ప్రభువా, మేము పాపములో నశించిపోకున్నట్లుగా, మేము పాపములోని మృతి నొందుకొనున్నట్లుగా నాయనా, పాపులమైన మమ్మలను ప్రేమించినైనా ఈ లోకములోనైనా మేము నశించిపోకున్నట్లుగా ఉగ్రత దినమందునైనా మేము రక్షింపబడి క్రీస్తుతో కూడా లేపబడిన వారముగా అయ్యా, మేము నీ కొరకై జీవించుట కొరకునైనా ఎన్నిక లేని మమ్మలను, మంటి వారమైన మమ్మలను ప్రేమించి, గడ్డి పువ్వుతో సమానులమైన మమ్మల్ని ప్రేమించి ప్రభువా, నీటి బుడగ వంటి వారము, ఆవిరి వంటి వారమైన మమ్మలను ప్రేమించి నీ అమూల్యమైన రక్తమును మా కొరకు చిందించి మా పాపముల నుండి విడిపించి రక్షించి మాకు నిరీక్షణ ఆధారాన్ని కలుగజేస్తున్నారు. ఏలి అనగా భూమి మీద మేము యాత్రికులము, పరదేశులమైనా మా నిత్య నివాసము పరలోకమందు భద్రపరచబడి ఉన్నది. మా పౌరస్థితి పరలోకమందున్నది, మా జీతము పరలోకములో ఉన్నది, మా బహుమానము పరలోకమందున్నది. మేము మీతో కూడా ఉండుటకు నీ కృప చేత, నీ రక్తము చేత విమోచింపబడి ఏర్పరచబడిన వారమై ఉండగా, ఏర్పరచబడిన మేము రాజులైన యాజక రూపముగా మార్చబడడానికి నీ సన్నిధిలో మాలో నీ కార్యమును జరిగించండి అయ్యా. యాజక రూపముగా, రాజ్యముగా మేము నిత్యము నీకు ఆత్మ సంబంధమైన బలులను అర్పిస్తూ ఈ లోకంలో నీ గుణాతిశయములు మా ద్వారా ప్రచురపరచబడినట్లుగా, మేము నీకు దేవాలయముగా వృద్ధి పొందినట్లుగా నీ ఆత్మను సంచకరువుగా మా హృదయంలోనికి పంపి ముద్రించమని వేడుకొనుచున్నాం. యెరూషలేము ప్రార్థనా మందిరమును నీ కృపలో ఈ పునరుద్ధాన దినమందు జ్ఞాపకం చేసుకోండి. పునరుద్ధానము జీవమై ఉన్న యేసయ్యా, నీ పునరుద్ధానపు శక్తితో మేము నింపబడినట్లుగా, నీ పునరుద్ధాన అయ్యా, నీ పునరుద్ధానములోనైనా నిన్ను ఎదుర్కొనగలిగినటువంటి వారముగా పునరుద్ధాన బలమును మేము పొందుకున్నట్లుగా సంఘమును మీ ఆత్మ ద్వారానైనా దర్శించమని ప్రార్థిస్తూ ఉపవాస దినములుగా ప్రభా, మీరు మాకు అనుగ్రహించినటువంటి 19వ దినమున నీ సన్నిధిలో సాగిల పడుతుండగా సంఘమును నీ కృప చేత బలపరిచి నిరాకడ ప్రత్యక్ష దినము కొరకు సిద్ధపరచండి. మానవుని స్వరాన్ని మరుగుపరచండి అయా. పరిశుద్ధాత్మ ద్వారా మీరే నీ స్వరాన్ని నీ సంఘానికి వినపరచండి. శరీర సంబంధముగా ఇంకా మేము ఉండవద్దు ప్రభా. శరీరానుసారమైన మనసుతో ఏ ఒక్కరము నడిపింపబడవద్దు నాయన. శరీర క్రియలతో ఏ ఒక్కరము నాయన నశించిపోవద్దు ప్రభా. నీ ఆత్మ కలిగిన సంఘముగా, ఆత్మపూర్ణులమైన సంఘముగా నిరాకడ కొరకు ఆయుధపరచబడినట్లుగా నీ స్వరముతో నీ సంఘమును మీరు దర్శించండి. చూడగలిగిన కన్నును, వినగలిగిన చెవిని, గ్రహించే ఆత్మను ప్రతి ఒక్కరిలో దాచండి. నీ మాటలు యందు విశ్వాసమును, నీ వాక్యమందు నాయన నిరీక్షణను, నీ వాక్యమును నా తండ్రి హృదయములో అయా స్థిరపరుచుకోగలిగినటువంటి స్వస్థ బుద్ధిని ప్రతి ఒక్కరికి దయచేసి మీరే మాట్లాడి మహిమ పొంది నిత్య జీవము దయచేయమని నజరేయుడును ప్రియరక్షకుడైన యేసయ్య అతి పరిశుద్ధ నామములో అడిగి ప్రార్థించి పొంది ఉన్నామని నమ్ముచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి.
మరి దేవుని యొక్క మహాకృపను బట్టి, దేవుడు మనకి ఇచ్చినటువంటి పునరుద్ధాన దినమును బట్టి, అలాగనే 40 దినాలు మరి 19వ రోజులోనికి రావడానికి దేవుడు చూపిన కృపను బట్టి స్తుతిస్తున్నాం. మరి దేవుని సన్నిధిలో ఈ వచ్చిన భాగాన్ని ధ్యానం చేస్తూ ఉన్నాం. దేవుడు మాట్లాడుతూ మరి యెరూషలేము ప్రార్థనా మందిరములోని దేవుని పిల్లలమైన మనము ఆత్మీయ యాత్ర చేస్తున్నాం. దేవునితో కూడా నడుచుకునే వారంగా ఉన్నాం. దేవునితో నడుచుకునేటువంటి మనము దేవుని సన్నిధిలో ఎలాగిన మనము మార్చబడాలని దేవుడు కోరుకుంటున్నాడో మనము ధ్యానం చేస్తున్నాం. పౌలు గారు కూడా మరి యేసుక్రీస్తు ప్రభువారి చేత దర్శింపబడ్డారు. యేసయ్య స్వరాన్ని పౌలు గారు విన్నారు. యేసయ్య పౌలు గారితో మాట్లాడి నువ్వు హింసించుచున్న యేసు అని దేవుని యేసు ప్రభువారు తన వెలుగుతో తన స్వరముతో మాట్లాడినప్పుడు పౌలు గారు మరి ఆ దినమందే మారు మనసు పొంది పశ్చాత్తాపపడి పాపములన్నిటినీ కూడా విడిచిపెట్టాడు. పాపములన్నిటినీ కడుగుకొని తర్వాత మరి ఆత్మీయంగా యెరూషలేమునకు వెళ్ళాడు. అక్కడ యూదులకు తాను పొందినటువంటి రక్షణ అనుభవమును గురించి సాక్ష్యం ఇచ్చారు. మరి అపోస్తలులతోనూ కలుసుకున్నాడు. తాను పొందినటువంటి రక్షణ, దేవుడు తనతో మాట్లాడిన విధానము అంతా కూడా సాక్ష్యం చెప్పుకున్నాడు. సహవాసంలోనికి వెళ్తున్నాడు, పాటలు పాడుతున్నాడు, వాక్యాన్ని ధ్యానం చేస్తున్నాడు, ప్రార్థనలు చేస్తున్నాడు. ఇంతటితో తన యొక్క ఆత్మీయ స్థితిని ఆపుకోలేదు. చాలా మంది దీనికి మరి ఇది చేస్తే చాలు అనుకుంటారు. క్రీస్తు యేసునందు ఆయన రక్తము చేత విమోచింపబడిన మనము తెలుసుకోవలసిన సత్యం ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువారు మన పాపముల నుండి మనల్ని రక్షించుట కొరకు మాత్రమే ఆయన లోకానికి రాలేదు. దేవుని స్వారూప్యములో, దేవుని పోలికలో నిర్మింపబడినటువంటి మనము పాపములు అపరాధముల చేత దేవుని యొక్క స్వారూప్యాన్ని, దేవుని పోలికను మనము పోగొట్టుకునేనాం. మనుష్యుల పోలికలోనే మనందరము దేవుని సన్నిధిలో కనబడుతున్నాం. ఇప్పుడు మనుషుని పోలికలో ఉన్నటువంటి మనలను దేవుని పోలికలోనికి మార్చడానికి, మనల్ని దేవుని యొక్క పోలికలోనికి మనల్ని మార్చడానికి యేసుక్రీస్తు ప్రభువారు మన యొక్క పోలిక చొప్పున ఆయన లోకానికి వచ్చి, ఆయన మన పోలికను ఆయన తీసుకొని, ఆయన మరణ పునరుద్ధానము ద్వారా, ఆయన యొక్క ఆత్మ ద్వారా మనందరికీ కూడా ఏం అనుగ్రహించినాడంటే తన పోలికను అనుగ్రహించాడు. అంటే రక్షింపబడినటువంటి నిన్ను ఈ లోకము చూస్తున్నప్పుడు, రక్షింపబడుతున్న నిన్ను అవిశ్వాసులు, భక్తిహీనులు చూస్తున్నప్పుడు, నిన్ను రక్షింపబడిన నీవు సంఘములోనికి వచ్చినప్పుడు నీవు ఎలా కనబడడం అనేది దేవుని చిత్తము. అంటే నీలో ఏం కావాలని దేవుడు కోరుకుంటాడంటే తన స్వరూపంలోనికి, తన పోలికలోనికి నీవు మార్చిబడాల. పౌలు గారు తన ఆత్మీయ జీవితంలో ఆయన దినములు సంవత్సరములు గడుస్తుంటే ఆయన ఏ స్వారూప్యాన్ని ఆయనలో పొందుకున్నాడు అంటే క్రీస్తు యొక్క పోలికను ఆయన పొందుకొని ఉన్నాడు. ఆయన పోలికను మాత్రమే కాదు, ఆయనను పోలి నడుస్తున్నాడు. అంటే ఆయన పోలికలోనికి ఆయన మార్చబడినప్పుడు, ఆయన పోలి నడుచుచున్నప్పుడు ఆయన జీవితం ఎలా మార్చబడింది అంటే కనుక తనుగా తన కొరకు తాను జీవించటలేదంట. తానేమై ఉన్నాడంటే తను జీవిస్తుంది ఎవరి కొరకు అంటే తనలో క్రీస్తే జీవిస్తున్నాడంట. జీవించినది నేను కాదు కానీ నాలో క్రీస్తే జీవించుచున్నాడు. అంటే తను మాట్లాడే తన ప్రతి మాట ప్రభు కొరకే మాట్లాడుతున్నాడు. తను చేసే ప్రతి పని ప్రభు కొరకే చేస్తున్నాడు. తను తినే ఆహారము ప్రభు కొరకే తింటున్నాడు. తను నిద్రపోయేది ప్రభు కొరకే. తాను ఏమి చేసినా కూడా అది ఎవరి కొరకు చేస్తున్నాడు అంటే ప్రభు కొరకే చేస్తున్నాడు. తినేది ప్రభు కొరకే, పండుకునేది ప్రభు కొరకే, పని చేసేది ప్రభు కొరకే, మాట్లాడేది ప్రభు కొరకే. అంటే ఇక తన జీవితంలో ఏది జరగాలన్నా కూడా అది ఎవరి కొరకనండి అని ఆయన స్పష్టంగా చెప్తున్నాడు. అంటే కనుక ప్రభు కొరకు. నేను బ్రతుకుతుంది కూడా ఎవరి కోసం అంటాడు? ప్రభు కొరకే.
అంటే ఇప్పుడు ప్రభు పోలిక మనలోనికి వచ్చిందంటే మన ప్రతిరోజు మనం ఎవరి కొరకు జీవించగలుగుతామంటే మన కొరకు ప్రాణం పెట్టి, రక్తాన్ని కాచి ప్రాణం పెట్టి మనలను ఆయన రాజ్యంలో జీవింప చేయాలని కోరుకున్నటువంటి ప్రభు కొరకు మనము బ్రతకగలుగుతాం. ఇన్న కొరకు ఖచ్చితంగా మనందరము కూడా మనము దేవుని యొక్క స్వారూప్యం, దేవుని పోలికలోనికి మనందరము కూడా మార్చబడాలి. దేవుని పోలికను మనకి ప్రభు ఇవ్వాలి అంటే, ఆయన పోలికలోనికి మార్చబడాలంటే 3 సంగతులను గురించి ధ్యానం చేసిన. ఒకటి, ఆయన పవిత్రుడైనట్లు మనము కూడా పవిత్రులుగా ఉండాలి. ఆయనలో ఏదైతే యేసు ప్రభు వారి పోలికను, యేసు ప్రభు వారి నీకు అనుగ్రహం ఇవ్వాలా. నిన్ను చూచివారు ప్రభుని చూచినట్లుగా నువ్వు మారాలి అంటే, నీలో ప్రభు పోలిక కనబడాలి అంటే ఖచ్చితంగా నీవు ఆయన పరిశుద్ధుడు, ఆయన పవిత్రుడు అయినట్లుగా నీవు కూడా అన్ని విషయంలో పవిత్రపరుచుకోవాలా. శరీరమును పవిత్రపరుచుకోవాలా, ఆత్మను పవిత్రపరుచుకోవాలా, జీవమును ప్రాణమును కూడా ఏం చేయాలంట? పవిత్రపరుచుకోవాలా. రెండవదిగా దేవుని పోలిక మనకి రావాలి అంటే పాతదైన నీ స్వభావం, అంటే నువ్వు పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు నీ స్వభావం ఏదో ఉంది అంటాం కదా. నేను ఇట్లానే ఉంటానండి, నా కోపం ఉంటుంది అంతే, నేను ఇట్లాగే మాట్లాడతాను, నా మాటలు ఇట్లానే ఉంటుంది, నేను ఇట్లానే జీవిస్తాను, నా తత్వం ఇంతే. ఇది చాలా పాతదైనటువంటి నేను ఇట్లానే అబద్ధం ఆడుతున్నా. అవును అయితే ఏంటంట తప్పేంది, నాకు అలవాటు అయిపోయింది. అంటే మన జీవితంలో అబద్ధం ఆడడము, మోసం చేయడము, అన్యాయం చేయడము, అక్రమంగా ఉండడము, కోపం ఎంచుకోవడము, బూతులు మాట్లాడడము, వ్యర్థమైన మాటలు మాట్లాడడము, మన ఇష్టానుసారమైన క్రియలు చేయడం అనేది మన స్వభావం ఇది. అయితే ఇప్పుడు యేసు ప్రభు వారి పోలికలోనికి రావాలి అంటే వాక్యం విన్నంత మాత్రాన, ఉన్నది ఉన్నట్టుగా విన్నంత మాత్రాన నువ్వేమీ మారవు. నువ్వు విన్న వాక్యాన్ని ఏదైతే యేసు ప్రభు వారి వాక్యముతో నేను హెచ్చరించాడో, నేను సరిచేయడానికి ఇష్టపడ్డాడో, నీతో మాట్లాడటానికి ఇష్టపడ్డాడో, నువ్వెప్పుడైతే ఆ వాక్యము నాతో కొరకే దేవుడు మాట్లాడని ఒప్పుకొని ఆ స్థితిని విడిచిపెట్టి ఆ వాక్యాన్ని హృదయంలోనికి చేర్చుకొని మరి అనుసరించినప్పుడు నీ పాత స్వభావం నువ్వేం చేయాలి అంటే కదా విడిచిపెట్టాలా. ఎలాగున జక్కయ్య మారాడో, ఎలాగున జక్కయ్య మార్చుకున్నాడో మనం కూడా అలాగా మార్చుకోవాలా. అలా మార్చుకోకుండా మనము కూడా ఇస్కరియోతు యూదాలాగా, తోమాలాగా లోకాన్ని ప్రేమిస్తూ దేవుణ్ణి ప్రేమిస్తాను. ఇస్కరియోతు యూదా కూడా యేసు ప్రభు వారి యొక్క అపోస్తలుల శిష్యులుగా ఒక్కడిగా ఉన్నప్పటికీ కూడా తన స్వభావంలో ఉన్నటువంటి ధనాపేక్షను, దొంగతనాన్ని విడిచిపెట్టలేకపోయారు. దాన్ని క్యారీ చేసి దేవునితో కూర్చుంటున్నాడు, దేవునితో నడుస్తున్నాడు, దేవుని మాటలు చెప్తున్నాడు, దేవునితో సహవాసాన్ని కలిగి ఉన్నాడు. కానీ ఆ పాత ప్రాచీన స్వభావాన్ని వదులుకోలేకపోయాడు. తోమా కూడా అంతే, దేవుని ప్రేమిస్తున్నాడు, ఇంకా ఎవరిని ప్రేమిస్తున్నాడు? లోకాన్ని కూడా ప్రేమిస్తున్నాడు. లోకంలో కావాలని కోరిక పోటలా, లోకానుసారమైన మనసు పోటలా, లోక మర్యాదలు పోటలా, ఇవన్నీ తోమాలో కూడా ఉన్నాయి. అయితే వారు కొంతకాలము వెలిగింపబడిన వారితో కూడా ఉన్నారు, కానీ కొంతకాలము దేవునితో వారు సహవాసం చేశారు. కానీ వారి పాత ప్రాచీన స్వభావాన్ని వారు వదులుకోకపోవడాన్ని బట్టి వారు ఏమైపోయారంటే కొంతకాలానికి ప్రభులో నుండి వేరు చేయబడ్డారు. దేవుని యొక్క ప్రవర్తనల నుంచి వారు వేరు చేయబడ్డారు. మన జీవితంలో కూడా ఇది మనము నేర్చుకోవాలా. ఇంకా ఎంతకాలము నేను ఇంతే అనుకునే స్థితిలో నుంచి ప్రభు చిత్తమే, ప్రభు కొరకే నా జీవితం అనే స్థితిలోనికి, నా మాట ప్రభు కొరకు ఉండాలా, నా చేత ప్రభు కొరకు ఉండాలా, నా ఆలోచన ప్రభుదై ఉండాలా, నా నడిపింపు ప్రభు ఏం చెప్తే అది చేస్తానన్నట్లుగా ఎప్పుడు మారుతాం. అలా మారడం కొరకే, అలా మార్చుకునగలిగిన వారే, అలా మారేవారే దేవుని పోలికలోనికి రాగలరు. రెండవదిగా పాత ప్రాచీన స్వభావాన్ని, ఆ బుద్ధిని వదిలిపెట్టాం. ఇప్పుడు మనలో యేసు ప్రభు వారిలో ఉన్నటువంటి 2 గుణ లక్షణాలు మనకు రావాలి. ఏమిటి అంటే కనుక యేసుక్రీస్తు ప్రభు వారికి ఇష్టమైన 2 లక్షణాలు రావాలి. ఒకటి నీతియు యథార్థమైన భక్తి. దేవుని యొక్క నీతి, యథార్థమైన భక్తి
మనం ఎప్పుడైతే దేవుని సన్నిధిలో చేయగలుగుతామో, మన స్వభావంలోనికి యథార్థమైన భక్తి ఎప్పుడు వస్తుందో, ఎప్పుడైతే మనము ధరించుకోగలుగుతామో, నీతి అనేది మనకి స్వాస్థ్యముగా దేవుడిస్తాడు. నీతి కలిగిన వారంగా మనం ఎప్పుడైతే స్థాపించబడతామో, ఆ నీతిని బట్టి మనకి ఎవరి పోలిక వచ్చేస్తుంది అంటేనంట, యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క పోలిక వస్తుంది. ఈ విషయాలను ధ్యానం చేస్తున్నాం. మూడవదిగా దేవుని పోలిక మనకు రావాలి అంటే కనుక కొరింథీయులకు రాసినటువంటి పత్రిక, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 18వ వచన భాగమును చదువుతున్నాం. 3వ అధ్యాయము 18వ వచన భాగమును చదువుతున్నాం. మనమందరమును ముసుగులేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దం వలె ప్రతిఫలింప చేయొచ్చు, మహిమ నుండి అధిక మహిమను పొందొచ్చు. ప్రభువు ఆత్మ చేత ఆ పోలికగానే మార్చబడుచున్నాము. చాలండి. ఇక్కడ చదవబడిన లేఖన భాగములో దేవుని పోలికలోనికి మనల్ని మార్చేది, దేవుని పోలికలోనికి మనకు మార్చేది ఎవరు అంటే కనుక దేవుని యొక్క ఆత్మయే. దేవుని యొక్క ఆత్మ మాత్రమే మనకి ఎవరి పోలికనివ్వగలదు అంటే కనుక క్రీస్తు యొక్క పోలికనివ్వగలదు. దేవుని యొక్క పోలికను మనకి ఇప్పుడు దేవుని యొక్క ఆత్మ మనందరికీ కూడా అవసరము. మనము చదివి ఉన్నాం, మనము నేర్చుకుంటూ వస్తున్నాం. రోమాపత్రిక 8వ అధ్యాయంలో రాసినట్టు ఆత్మ లేనివాడు నా వాడు కాదు అన్నాడు. ఇప్పుడు ఎవరు లేరంట? దేవుని ఆత్మ లేకపోతే మనం ఎవరు వారం కాలేమంట, దేవుని వారము కాలేము. అయితే ఖచ్చితంగా అంటే మనందరికి కూడా ఏం కావాలా? దేవుని యొక్క ఆత్మ కావాలా. యేసుక్రీస్తు ప్రభువారు కూడా నేను వెళ్ళిపోతాను, నేను వెళ్ళిన తర్వాత ఆదరణకర్తను మీకు అనగా పరిశుద్ధాత్మను పంపుతాను అన్నాడు. నేను వెళ్ళితే ఎవరు వస్తారన్నారు? యేసు ప్రభువారు తర్వాత ఎవరు వచ్చారంట? పరిశుద్ధాత్మ మనతో లేకపోతే, పరిశుద్ధాత్మ మనతో లేకపోతే మనము అనాథులమైపోతామంట. ప్రియులారా, దేవుని ఆత్మ మనలో లేకపోతే మన స్థితి ఏంటి అంటేనంట అనాథలం. దేవుడు ఏమంటున్నాడు? నా ఆత్మ మీరు నా ఆత్మ మీలో లేకపోతే మీరు నా వారు కారు అన్నారు. ఈ ఆత్మను మనలోకి రావాలా? పరిశుద్ధాత్మ మనలో ఉండాలా? పరిశుద్ధాత్మ మనతో ఎల్లప్పుడూ ఉండాలి. పరిశుద్ధాత్మ మనతో ఉండాలి అంటే పరిశుద్ధాత్మ ఎవరో ఊదికి వచ్చేది పరిశుద్ధాత్మ కాదు, ఎవరో చేతులు పెడితే వచ్చేది పరిశుద్ధాత్మ కాదు. అది 2 సందర్భాల్లో మాత్రమే దేవుడు పేతురు గారిని, యోహాను గారిని, అపోస్తలుడైనటువంటి పౌలు గారిని ఉపయోగించుకున్నారు. ఆ తర్వాత ఎవ్వరిని కూడా ఆ యొక్క స్థితిలోనికి నడిపించలేదు. పరిశుద్ధాత్మ ఊదితేనో చేతులు పెడితేనో మనం పొందుకునేది కాదు. పరిశుద్ధాత్మను మనము పొందుకోవాలి. పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహముగా దయచేయాలి. పరిశుద్ధాత్మ అనేది అనుగ్రహము, వరము. ఆ పరిశుద్ధాత్మను దేవుడు మనకి ఇవ్వాలి అంటే పరిశుద్ధాత్మను దేవుడు ఎప్పుడు మనకిస్తాడు? పరిశుద్ధాత్మను మనం ధ్యానం చేస్తున్నాం. ఎప్పుడు ఇస్తాడు పరిశుద్ధాత్మ? ఎప్పుడు మనకు వస్తుంది? ఎప్పుడైతే పాప క్షమాపణ నిమిత్తము మారు మనస్సు పొంది బాప్టిజం తీసుకుంటామో అప్పుడు దేవుడు ఏమిస్తాడంటే అండి, పరిశుద్ధాత్మనిస్తాడు. పరిశుద్ధాత్మ నీకు కావాలి, పరిశుద్ధాత్మ అవశ్యం. ఇది వద్దు అన్నాము అంటే, నాకొద్దు పరిశుద్ధాత్మ అన్నామంటే మనల్ని ఎవరు వద్దు అంటున్నాము? మనము దేవునినే వద్దు అంటున్నాం. దేవుడు కూడా పరిశుద్ధాత్మను వద్దు అంటే నువ్వు కూడా నాకు వద్దు అంటాడు. నిన్ను కూడా దేవుడు అంటాడంట వద్దు. ఎందుకంటే నా ఆత్మ నీకు లేనప్పుడు నువ్వు నా దానివి, నా వాడను కాలేవు. ఇప్పుడు పరిశుద్ధాత్మ కావాలా? పరిశుద్ధాత్మ రావాలి. పరిశుద్ధాత్మను పొందుకోవాలి అంటే పాప క్షమాపణ నిమిత్తమైన మారు మనసు నీకుండాల. ఎప్పుడైతే దేవుని ప్రజలు పాప క్షమాపణతో కూడిన మారు మనసు పొందారో పరిశుద్ధాత్మ అనే వరాన్ని వాళ్ళు పొందుకుంటారు. రెండవది, పరిశుద్ధాత్మ మనలోనికి రావాలి. పరిశుద్ధాత్మ మనలో నివసించాలి అంటే మనము దేవుని యేసుక్రీస్తు ప్రభువాన్ని గుర్చినటువంటి వాక్యము మనం వినాల. ఏ వాక్యం? పరిశుద్ధాత్మ ఎప్పుడు వచ్చిందంటే యేసుక్రీస్తు ప్రభువారు, యేసుక్రీస్తు అందరికీ ప్రభు అని
యేసుక్రీస్తు ప్రభువారు ఎలాగన ఈ లోకానికి వచ్చాడు, ఎలాగన ఆయన చనిపోయాడు, ఎందుకు చనిపోయాడు, ఆయన రక్తములో ఉన్న శక్తి ఏంటి? పేతురు గారు వాక్యము అన్యజనుల్లో చెప్తున్నప్పుడు, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క వాక్యమును వింటున్నప్పుడు, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మాటలు వింటున్నప్పుడు ఏమైంది అంటే పరిశుద్ధాత్మ వారి మీదకు వచ్చినది. పిల్లగా వాక్యము పరిశుద్ధాత్మ నీలోకి రావాలంటే యేసు ప్రభు వారి యొక్క మాటలను నువ్వు శ్రద్ధగా లక్ష్య పెట్టాలా. నువ్వు వాక్యాన్ని విశ్వాసంతో వినాలా. ఎవరైతే వాక్యాన్ని విశ్వాసంతో వింటారో పరిశుద్ధాత్మని పొందుకుంటారు. మూడవదిగా పరిశుద్ధాత్మను పొందుకోవాలి అంటే కనిపెట్టి ఎడతెగక ఏం చేయాలా? ప్రార్థన చేయాలా. యేసు ప్రభు వారు కూడా చెప్తున్నారు, మీరు యెరూషలేమును విడిచిపెట్టకుండా వాగ్దానము చేయబడినటువంటి ఆత్మ కొరకు, వాగ్దానము చేయబడిన పరిశుద్ధాత్మ కొరకు మీరు యెరూషలేమును కనిపెట్టమని చెప్పినప్పుడు, మరి కనిపెట్టి వాళ్ళు 40 దినాలు అనుకున్నారు. 51 దినము వరకు వారు ఏం చేశారు అంటే కనుక కనిపెట్టి ప్రార్థన చేశారు. వాళ్ళు ఎప్పుడైతే కనిపెట్టి ప్రార్థన చేస్తున్నారు ఎడతెగక పరిశుద్ధాత్మను వారు పొందుకొని ఉన్నారు. అంటే పరిశుద్ధాత్మ కొరకు పరిశుద్ధాత్మ రావాలి అంటే, నీలో పరిశుద్ధాత్మ నివసించాలి అంటే నువ్వు కనిపెట్టి ఎడతెగక ఏం చేయాలా? పరిశుద్ధాత్మ కొరకు ప్రార్థన చేయాలా. నాలుగవదిగా పరిశుద్ధాత్మను మనము పొందుకోవాలా. పరిశుద్ధాత్మను దేవుడు మనకు అనుగ్రహించాలి అంటే కనుక మనలో యేసు ప్రభు వారి యందు, ఆయన మాటల యందు విశ్వాసం ఉండాలా. మనలో ఏముండాలంటండి? విశ్వాసం ఉండాలా. దేవునికి అనుకూలమైన విశ్వాసము మనం ఉండాలి. దేవునికి అవసరమైనటువంటి విశ్వాసం మనకు ఉండాలి. అంతేకాని చాలా మంది విశ్వాసము లేనటువంటి విశ్వాసము లేదు అంటే ఆ హృదయము ఎవరిది అంటే సాతానుడు అంటాడు. విశ్వాసము లేని దుష్ట హృదయము అంటాడు. మనలో విశ్వాసం లేకపోతే ఆ హృదయం ఎవరిదంటండి? దుష్టుడిది. అంటే మన హృదయంలో దేవుని మాట ఎడల, దేవుని ఎడల ఎల్లప్పుడూ కూడా మనలో ఏముండాలా? ఎవరిలో ఆయన యందు విశ్వాసం ఉంటుందో విశ్వసించి వారు ఏం పొందుకుంటారంట? దేవుని యొక్క ఆత్మని పొందుకుంటారు. ఇలాగున దేవుని యొక్క ఆత్మను దేవుని పిల్లలైనటువంటి వారు పొందుకుంటారు. ఎందుకు దేవుని ఆత్మ మనకు అవసరం? ఆత్మ అనగా దేవుని అంటారు కదా, బైబిల్ గ్రంథంలో కొన్ని దగ్గర ఆత్మ అని వ్రాయబడి ఉంది, కొన్ని దగ్గర పరిశుద్ధాత్మ అని వ్రాయబడి ఉన్నది, కొన్ని దగ్గర ఆదరణకర్త అని రాయబడి ఉంది, కొన్ని దగ్గర సత్యస్వరూపి ఆత్మ అని రాయబడి ఉంది, కొన్ని దగ్గర మేము దత్తపుత్రాత్మ అని రాయబడి ఉన్నది. ఎలా ఏ రీతిగా రాయబడిన ఆత్మ అని రాయబడిన, పరిశుద్ధాత్మ అని రాయబడిన, సత్యస్వరూపి యొక్క ఆత్మ అని రాయబడిన, లేకపోతే ఆయన దత్తపుత్రాత్మ అని రాయబడిన, ఆదరణకర్త అని రాయబడిన, ఇదంతా ఎవరికి సూచనగా ఉన్నది అంటే కనుక పరిశుద్ధాత్మకు సూచన ఉన్నది. ఈ నామాలన్నీ కూడా ఎవరి అంటే కనుక పరిశుద్ధాత్మయే. పరిశుద్ధాత్మ ఎందుకు మనకి కావాలా? పరిశుద్ధాత్మని ఎలా పొందుకోవాలనేది చెప్పాను. పరిశుద్ధాత్మ ఎందుకు మనకి కావాలి అనేది ధ్యానం చేస్తున్నాం. పరిశుద్ధాత్మ వలన మనకి కలిగే ప్రయోజనం ఏంటి? పరిశుద్ధాత్మ వలన మనకు కలిగేటువంటి మార్పు ఏంటి? ఇప్పుడు మన యొక్క మూలాంశములు అయితే, మూల మాట అయితే ఆ ఆత్మ ద్వారా మనమందరము కూడా ఆయన పోలికలోనికే మార్చబడదు. అంటే ఆయన పోలికలోనికి మార్చేది ఏంటి అంటే కనుక దేవుని ఆత్మే. ఇప్పుడు దేవుని ఆత్మ మనలో ఉంటేనే మనం ఎలా మార్చబడగలము? దేవుని పోలికలోనికి మార్చబడతాం. ఇప్పుడు దేవుని ఆత్మ ఎందుకు మనకి కావాలా? దేవుని ఆత్మ వలన కలిగే ప్రయోజనం ఏంటి? దేవుని ఆత్మ వలన కలిగే మొదటి ప్రయోజనము, యేసు ప్రభు వారు ఏమైతే చెప్పాడో ఆ మాటలన్నిటినీ యేసు ప్రభు వారు చెప్పిన బోధే పరిశుద్ధాత్మ కూడా మనకు బోధిస్తారు. అంటే పరిశుద్ధాత్మ దేవునికి, తండ్రి దేవునికి, కుమారుడైన యేసు ప్రభు వారికి విరోధముగా ఏమీ కూడా చెప్పడు. యేసు ప్రభు వారు ఏదైతే మనకి బోధించడు, యేసు ప్రభు వారు కూడా చెప్తున్నాడు, నేను నా అంతటా నేనేమి బోధించను. తండ్రి నన్ను ఏదైతే చెప్పమన్నాడో, తండ్రి దగ్గర నేను ఏదైతే చూచానో, తండ్రి దగ్గర నేను ఏదైతే విన్నానో దానినే మీకేం చేస్తున్నానన్నాడు? ప్రకటిస్తున్నాను అంటున్నాడు. ఇప్పుడు పరిశుద్ధాత్మ మనలోనికి వచ్చారు.
పరిశుద్ధాత్మను మనం పొందుకున్నప్పుడు మనకిప్పుడు దేవుడు ఏం బోధిస్తాడంట, మనకి ఏ బోధ అర్థమైందంట? యేసు ప్రభు వారు చేసిన బోధ మనకు అర్థమైంది. దానిని పరిశుద్ధాత్మ దేవుడంట జ్ఞాపకం చేస్తాడు. ఆ పరిశుద్ధాత్మ బోధే మనల్ని ఏం చేస్తుంది అంటే కనుక సర్వ సత్యంలోనికి నడిపిస్తుంది. పరిశుద్ధాత్మ దేవుడు ఉంటేనే మనం ఎక్కడికి వెళ్ళగలమంటే ప్రయాణం చేయగలం. ఒక ఆత్మీయ వ్యక్తి ఎక్కడికి వెళ్ళగలంగా? సర్వ సత్యంలోనికి వెళ్ళగలం. పరిశుద్ధాత్ముడు మనలో ఉంటేనే, పరిశుద్ధాత్మను మనము పొందుకుంటేనే క్రీస్తుని గురించి మనము సాక్ష్యం ఇవ్వగలం. యేసయ్యను గురించి మనం సాక్ష్యం చెప్పాలి అంటే మన సొంతగా మనం ఏమీ చెప్పలేమంట. యేసయ్యను గురించి మనం మాట్లాడాలి అంటే మన శక్తి చాలదు, మన జ్ఞానము చాలదు. భక్తులు ఏమంటారు, యోహాను గారు అంటారు, మేము ఏమి కన్నామో ఏమి విన్నామో మా చేతులు ఏది తాకి చూచాయో మేము ఏ జీవాన్ని పొందుకొని కనుగొన్నామో. వాళ్ళు ఏం పొందుకున్నారంట? వాళ్ళు ఏం విన్నారో, ఏం చూచారో, ఏం తాకారో వాళ్ళు జీవాన్ని పొందుకున్నారంట. ఆ జీవముని గురించి మేము ఏం చేస్తున్నామంటే సాక్ష్యం ఇస్తున్నాం. అంటే ఒక వ్యక్తి యేసయ్యలో ఉన్న జీవమును సాక్ష్యం చెప్పాలి అంటే అది ఎలా సాధ్యమైంది అంటే కనుక ఆయనలో ఉన్న జీవమును, ఆ జీవాన్ని గురించి ఎంత బాగా యోహాను గారు వివరించగలిగారు. యోహాను గారు అన్నారు, ఆ జీవం ఎలా ఉందంట, ఆ జీవం వస్తే మనకు వస్తే ఏమవుతుందని చెప్తున్నాడు యోహాను గారు. ఆ జీవం నీలోకి వచ్చింది, నేను మొత్తుకున్నాను అన్నాడు జీవం. ఆయన జీవం పొందగానే ఆ జీవం ఆయనకి ఏం చేసిందంట? నాలో వెలుగుగా మారింది. ఆ ఆయన జీవం ఏమవుతుందంట? మనలో వెలుగై ఉందంట. ఆ వెలుగు నాలో ప్రకాశించడానికి నేను ఆయన్ని వెంబడిస్తున్నాను, నేను ఆయనతో అన్యోన్య సహవాసం కలిగి ఉన్నానని చెప్పారు. అంటే ఒక్కొక్క మెట్టు యేసు ప్రభువాని గురించి మనము సాక్ష్యం ఇవ్వాలా. ఆయన గురించి సాక్ష్యం చెప్పాలి అంటే ఖచ్చితంగా మనలో ఎవరు ఉండాలంటే అండి? ఆత్మ ఉండాలి, పరిశుద్ధాత్ముడు ఉండాల. మూడవదిగా దేవుని ఆత్మ వలన మనకుండే ప్రయోజనం ఏంటి అంటే కనుక మనలో ఉన్నటువంటి చిన్న చిన్న పాపాలు, సులువుగా చిక్కులు పెట్టే పాపాలు, రహస్య పాపాలు, దృఢపరిచే పాపాలు, మనలో దురభిమాన పాపాల్లో ఒక రకాలు ఉన్నాయి. మనం అనుకుంటాం, నేను నరహంతుడెక్కును కాదు, నేను వ్యభిచారిని కాదు, నేను జారత్వము చేయలేదు, నేను దొంగని కాదు, నేను దోచుకోలేదు కాబట్టి నేను నీతిమంతులు అనుకునేటువంటి భక్తి మనది. అంటే ఒక వ్యక్తి దొంగ పని చేయలేకపోతే, ఒక వ్యక్తి నరహత్య చేయకపోతే, ఒక వ్యక్తి వ్యభిచారం అనే పాపం చేయకపోతే, ఒక వ్యక్తి ఇతరులు లేకపోతే అన్యాయం చేయకపోతే, చోరత్వము కానీ జాగ్రత్తం చేయకపోతే మనంతటి మంచోళ్ళు లేదు అనుకొని మనకి మనమే ముద్ర వేసుకునే వాళ్ళం. మనకి మనమే మంచోళ్ళము. మనం అంటే కదా నా అంత మంచోడు ఉన్నాడా చెప్పు, నేను వాళ్ళకి తాగుతున్నానా, వాళ్ళలాగా నేను ఏమైనా తిరుగుతున్నానా అంటారు కదా. మగవాళ్ళు అంటారు, ఏం ఊరికనే నన్ను అంటున్నావు. ఆడవాళ్ళు అంటారు, నేనేమో అమ్మలాగా నేను వ్యభిచారం చేస్తున్నానా, నేనేమైనా అన్యాయం చేస్తున్నాను అంటే మన రాష్ట్రం ఎక్కడ వస్తుంది? నేను తాగట్లేదు కాబట్టి, నేను తిరగట్లేదు కాబట్టి, నేను దొంగతనం చేయట్లేదు కాబట్టి, నేను వ్యభిచారం చేయట్లేదు కాబట్టి, నేను ప్యాకప్ లేదు కాబట్టి, నేను బెట్టింగులు చేయట్లేదు కాబట్టి, నేను ఫోన్లు చూడలేదు కాబట్టి నేనేమైపోయాను? నక్షత్రమైపోయాను. కానీ ప్రియులారా, పరిశుద్ధాత్మ వస్తే మనలో రహస్య పాపాలు ఉంటాయి. ఏంటి? పైకి వ్యభిచారం చేయబడలా, పైకి జాగ్రత్తం చేయబడలా, పైకి మనం ఏమీ చేయబడలా, లోపల ఆశపడతాం చూడండి. ఆ లోపల కోరికలు ఉంటాయి చూడండి. పరిశుద్ధాత్ముడు ఉంటే అంటాడు కదా, వెంటనే నువ్వెందుకు లోపల ఆలోచించావు, ఎందుకు మోహం చూపుతో చూసావు, ఎందుకు లోపల తిట్టుకుంటున్నావు, పైకి తిట్టావు, లోపల ఎందుకు తిట్టుకుంటావు, లోపల ఎందుకు తిట్టుకున్నావు, నువ్వు తిట్టి ఇది పైకి తిట్టినా లోపల తిట్టి ఎవరు కనపడుద్ది? ఎవరు కనపడుద్ది చెప్పండి? లోపల తిట్టినా పైకి తిట్టినా ఎవరు కనపడుద్ది? దేవుడికి కనపడుద్ది. ఇప్పుడు లోపల తిట్టుకున్న దాని గురించి ఎవరు మాట్లాడతారు మనతో? పైకెత్తి ఇప్పుడు నేను తిట్టానా చెప్పండి, తిట్టానా చెప్పండి అని నేను ఆర్డర్ ఇచ్చవచ్చు. కానీ పరిశుద్ధాత్ముడు వస్తే లోపల నువ్వు ఎప్పుడు అనుకున్నావు, ఎందుకు అనుకున్నావు, ఏమనుకున్నా అది నీకు తగినా నిన్ను ఒప్పిస్తాడు. నీ పాపమును గురించి, నీ రహస్య పాపము గురించి,
నీ దురభిమాన పాపముల గురించి. అంటే మొహమ్మద్ దురభిమాన పాపం ఏంటంటే, ఈ పాపం ఏంటంటే వాళ్ళ కోసం కలిపడం, వాళ్ళ పాపంలో పాలు భాగస్తులు అవడం, వాళ్ళ కోసం వీళ్ళ కోసం పాపం చేయడం, వాళ్ళ కోసం వీళ్ళ కోసమని మనం ఏం చేస్తాం, ఏమనుకుంటారులే అని నేను కూడా ఏం మాట్లాడలేదండి అంటే సర్దుబాటు. దురభిమాన పాపం, రహస్య సులువుగా చిక్కులు పెట్టే పాపం, సులువైన పాపాలు, సులువుగా చిక్కులు పెట్టే పాపాలు ఏంటంటే సులువుగా చేసే పాపాలు. అబద్ధం ఉందంటే ఉన్నా కూడా ఏమంటాం, లేదు, ఇది దాంట్లో ఏం డౌట్ లేదు. నువ్వు అన్నావా అంటే అనలేదు, ఇక దానికి ఏం లేదు, ఇక దాని ఇక అట్ట అంటే ఏమంటా, సులువుగా చిక్కులు పెట్టే పాపాలు. పాపం వల్ల కలుగు భ్రమ ఏమంటే పాప భ్రమపరిచే పాపం ఉందంట. ఇదే వాడు నీకు అనేసే ఇచ్చేసేసే, ఈ పాపంలో ఏ తప్పు లేదు అంటది. ప్రియులారా, దేవుని పిల్లలైన మన పాపమును మనం ఒప్పుకోవాలి అంటే మనకెవరు సహాయం కావాలా? నువ్వు ఏ పాపములో ఉన్నావో ఆ పాపమును బట్టి నువ్వు విడిపింపబడాలి అంటే నువ్వు వెలపట్టికి శుద్ధి చేసుకుంటున్నావు. నీ అంతరంగమును, నీ ఆంతర్యమును, నీ మనస్సును, నీ హృదయమును, నీ తలపులను, నీ నడతలను, నీ పడతలను, నీ ఊహలను నిన్ను శుద్ధి చేయగలిగింది ఏంటి అంటే కనుక పరిశుద్ధాత్మ నీలో ఉన్నప్పుడే. పరిశుద్ధాత్మ ఉన్నప్పుడు పాపమును గుచ్చి, లోకమును గుచ్చి, తీర్పును గుచ్చి, నీతిని గుచ్చి ఏం చేస్తారంట, ఒప్పింప చేస్తారు. కాబట్టి దేవుని సంఘములో ప్రతి ఒక్కరికి ఎవరు కావాలా, ఎవరితో ముద్ర వేయబడాలా? మనందరము కూడా పరిశుద్ధాత్మతో మనమందరము పరిశుద్ధాత్మ స్టాంప్ పడాలా. అందరి మీద ఎవరు స్టాంప్ ఉండాలంట, పరిశుద్ధాత్మ ముద్ర పడిపోవాలా. నా సొత్తు అని ఆత్మ నిన్ను ఎంచుకోవాలా, నా ప్రజ అని ఆత్మ నిన్ను ఎంచుకోవాలా, నాకు సంబంధించిన వ్యక్తి అని ఆత్మ నిన్ను స్వీకరించాలా. పరిశుద్ధాత్మ మీద ముద్ర పడాలి. ఆ ముద్ర పడితే ఆ ముద్ర కలిగిన వారు, ఆ పరిశుద్ధాత్మతో నింపబడిన వారు ఎలా ఉంటారంటే కనుక ప్రభు కొరకు వారు జీవించాలా. నువ్వు ఏసై కొరకు జీవించాలా, నువ్వు ఏసై కొరకు బ్రతకాలా, ఏసై పనులు చేయాలా, ఏసైలాగా నడుచుకోవాలా, ఏసైన మాదిరికరణ కరుగును తీసుకోవాలా. ఆయన పోలిన చేయాలంటే నిన్ను జీవింప చేసేది ఏంటి అంటే కనుక దేవుని యొక్క ఆత్మ. ఆత్మ చేసే మొదటి పని ఏంటి అంటే ఆత్మ జీవింప చేస్తుంది. ఆత్మ ఏం చేస్తుందంట, ఎలా జీవింపజేస్తుందంట, నీ కోసమో, నీ పిల్లల కోసమో, నీ కుటుంబం కోసమో, దానికోసమో, దీనికోసమో కాదు. దేవుని ఆత్మ నీలో ఉంది అంటే, దేవుని ఆత్మ నువ్వు పొందుకున్నామంటే నీ తీర్మానం ఎలా వస్తుందంటే కనుక ఇప్పుడైతే మనం అంటున్నా, నేను బ్రతికి ఉండేది నా పిల్లల కోసం, నేను బ్రతుకుతుంది నా భార్య కోసం, నేను బ్రతుకుని నా భర్త కోసం, నేను బ్రతికి ఉంది ఇదిగో ఈ కుటుంబం కోసం అని నువ్వు అంటున్నావేమో. ఇలా నువ్వు మాట్లాడవు. నువ్వు బ్రతికేది దేనికోసం, దేవుని ఆత్మ నీలో ఉంది అంటే నువ్వెవరి కోసం బ్రతుకుతావంటే నీ కోసం ఎవరైతే బ్రతికినా నీ తిరిగి వచ్చారో ఆ యేసు కొరకు నువ్వు బ్రతకడం ప్రారంభిస్తావు. నీకోసం ఎవరైతే రక్తాన్ని చిందించి ప్రాణం పెట్టి నీకోసం పునరుద్ధారుడై నీకోసం ఎదురు చూస్తూ ప్రార్థన చేస్తున్నా ఆ యేసు కొరకు నువ్వు బ్రతుకుతావు, జీవిస్తావు. ఆత్మ ఉంటే ఈ అనుభవంలోనికి నువ్వు వెళ్తావు, ఈ అనుభవంలోనికి వెళ్తావు. నేను బ్రతకాలనుకుంది కూడా ఎవరి కోసం అంటే నీ కొత్త ఎలా వస్తుంది అంటే కనుక నువ్వు కూడా ఎలా మాట్లాడతావంటే, ప్రభువా నేను బ్రతికేది నీ కొరకేనయ్యా. నేను చెప్తాను, ఈ సమర్పణ నీకు రావాలి అంటే, ఈ స్థితిలో నువ్వు ఉండాలి అంటే ఆత్మ మాత్రమే నిన్ను దేవుని కొరకు ఏం చేయగలదంటే అండి, జీవింపగలదు. ఆత్మ మాత్రమే నిన్ను నడిపిస్తుంది. ఎందరిలో దేవుని ఆత్మ ఉంటుందో, ఎందరు దేవుని ఆత్మ చేత నడిపింపబడతారో వారు దేవుని యొక్క కుమారులై ఉన్నారు. అంటే దేవుని ఆత్మ ఖచ్చితంగా నీలో ఉంటే నీకు నడిపింపు అనేది ఉంటుంది. దేవుని ఆత్మ నిన్ను ఎలా నడిపిస్తుంది అంటే సరైన మార్గములో. దేవుని ఆత్మ ఎప్పుడు కూడా నువ్వు తట్టిగా చేయదు. కుడికైనను ఎడమకైనను నువ్వు తట్టిల్లకుండా సరైన మార్గములో నడవాలంటే నీకెవరు సహాయం కావాలా? నేను ఇటు పోవాలా, అటు పోవాలా, ఇది చేయాలా, అది చేయాలా, అక్కడికి వెళ్ళాలా, ఇక్కడికి వద్దా, తీసుకోవాలా వద్దా, ఇన్ని రకాల మధ్య నీకొక స్థిరమైన ఇది దేవుని చిత్తము నువ్వు తెలుసుకోవాలి అంటే ఖచ్చితంగా నీలో ఏముండాలంట, దేవుని ఆత్మ. దేవుని ఆత్మ నిన్ను నడిపిస్తుంది. దేవుని ఆత్మ నీలో ఉంటే నడిపిస్తుంది.
మూడవదిగా దేవుని ఆత్మ నిన్ను అన్ని విషయాలలో క్రమపరుస్తుంది. దేవుని ఆత్మ నీలో ఉంటే నువ్వు క్రమంలోనికి వస్తావు. అంటే ఏ విధమైన వివాదాలు, గుట్టులాటలు, ఏ విధమైన కక్షలు, ఏ విధమైనటువంటి అసూయలు నీలో లేకుండా అందరి ఆత్మ ఏం చేస్తుందంటే అందరిలో ఐక్యత కలిగి ఉండేటట్లుగా దేవుని ఆత్మ నీలో ఏం చేస్తుందంటే నీలో ఉన్న ఆత్మ ఇంకొకరితో ఏం చేయలేదంటండి, భేదించనీయదు, విరోధంగా నిలబడలేదు. ఆత్మ నిన్ను క్రమపరిచింది. దేవుని ఆత్మను నువ్వు కలిగి ఉంటే నువ్వు ఒక క్రమమైనటువంటి భక్తిని, క్రమమైనటువంటి ఆత్మీయ స్థితిని, క్రమమైనటువంటి ఆత్మీయ జీవితాన్ని నువ్వు కలిగి ఉండడానికి సాయం చేస్తుంది. దేవుని ఆత్మ నీలో ఉన్నది, దేవుని ఆత్మ నీలో ఉంది, నువ్వు ఫలిస్తావు. ఎందరు దేవుని ఆత్మని కలిగి ఉంటారో వారు మాత్రమే దేవుని కొరకు ఏం చేయగలరంట, ఫలిస్తారు. మనం అనుకుంటాం మనలో ఆత్మకున్నటువంటి గొప్ప గుణం ఏంటంటే ఆత్మ ఫలము. ఆ ఆత్మకున్నది ఏంటంట, దేవుని ఆత్మ అంట నీలో ఉంది అంటే అది ఫలిస్తుందంట. దేవుని యొక్క ఆత్మ ఫలమైనటువంటి ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాలత్వము, మంచితనము, సాత్వికము, విశ్వాసము, ఇవి ఆశానిగ్రహము ఇలా నీలో ఉండాలి అంటే, ఈ 9 ఫలాలు నీలో ఉండాలి అంటే ఖచ్చితంగా నీలో అవన్నీ రావడానికి ప్రథమంగా నీళ్ళు ఎవరుంటే వస్తుందంట, పరిశుద్ధాత్మ నీలో ఉంటే నీలో ప్రేమ ఫలిస్తుంది, సంతోషం వస్తుంది, సమాధానం ఫలిస్తుంది, నీలో దీర్ఘశాంతం వస్తుంది, దయాలత్వం వస్తుంది, మంచితనం వస్తుంది, నీలో విశ్వాసం వస్తుంది, సాత్వికం వస్తుంది, ఆశానిగ్రహము వస్తుంది. అది ఆత్మ యొక్క ఫలములు అంటున్నాడు. ఇంకా అన్నాడు దేవుని ఆత్మ నీలో ఉంటే, దేవుని ఆత్మని నువ్వు పొందుకోగలిగితే ఆ ఆత్మే దేవుడు తనను నీకు నివాస స్థలంగా అంటే ఆయన మందిరంగా నిన్ను కడతాడు. దేవుని ఆత్మ నేను ఎలా మారుస్తాడంటండి, దేవుని ఆత్మ నీలోనికి వస్తే, దేవుని ఆత్మని నువ్వు పొందుకుంటే అన్నాడు ఎఫెసీ పత్రిక 2వ వచనం అంటాడు కదా, ఆయన ఆత్మ ద్వారానే మనం ఆయనకు నివాస స్థలముగా కట్టబడుతున్నాం. దేవుని ఆత్మ లేకుండా మనము దేవునికి మందిరంగా కట్టబడలేము. దేవుని ఆత్మ లేకుండా దేవునికి మందిరముగా మనము మలచబడు. దేవుని ఆత్మ నీలో వస్తే, దేవుని ఆత్మ నీలో వస్తే నిన్ను ఒక సజీవమైన రాలుగా మార్చి, నిన్ను చక్కగా ఆయన పునాదిగా ఉండి నిన్ను ఒక సజీవమైన రాయిగా మార్చి నిన్ను ఆత్మ సంబంధమైన మందిరంగా కడతాడు. నువ్వు దేవునికి మందిరంగా కట్టబడితేనే, ఎవరైతే దేవునికి ఆలయంగా మార్చబడుతున్నారో, ఎవరైతే దేవునికి ఆత్మ సంబంధమైన మందిరంగా కట్టబడుతున్నారో వారే రాజులైన యాజక రూపం అవుతారు. రేపు పరలోకంలో ఉండేది దూతలు, పరిశుద్ధులైనటువంటి మరి 24 పెద్దలు, పరిశుద్ధులుగా ఏర్పరచబడిన వారు, లెక్కింపబడినటువంటి ఇజ్రాయెల్ తర్వాత ఉండేది ఎవరు అంటేనంట రాజులైన యాజక రూపం. ఖచ్చితంగా దేవుని పిల్లలంగా మనం ప్రభు సన్నిధిలో ఉండాలంటే మనందరం ఇక్కడ ఎలా మార్చబడాలో, రాజులైన యాజక రూపముగా మార్చబడాలి. అలాంటి రాజులైన యాజక రూపముగా మనం మార్చబడాలంటే దేవుని యొక్క ఆత్మ ద్వారా మాత్రమే అది సాధ్యం. దేవుని ఆత్మ మొట్టమొదటి నేను ఏం చేస్తుంది, దేవునికి అనుకూలమైన నివాస స్థలముగా అంటే మందిరంగా చేస్తుంది. దేవుని మందిరంగా నువ్వు మార్చబడ్డావా, దేవునికి మందిరంగా కట్టబడ్డావా, నువ్వు యాజక రూపముగా చేయబడతావు. కాబట్టి ప్రియులారా, దేవుని సంఘమైన మనముకు దేవుని ఆత్మ అవసరం. ఇంకా ఈ ఆత్మ మనలో ఏం చేస్తుంది అంటే కనుక చూడండి, 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము, 2వ కొరింథీ పత్రిక 5వ అధ్యాయము 5వ వచన భాగంలో చదివితే, దీని నిమిత్తము మనల్ని సిద్ధపరిచిన వాడు దేవుడే, మరియు ఆయన తన ఆత్మను సంచకరువును మనకు అనుగ్రహించున్నాడు. తండ్రి యొక్క దేవుడు, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారు మనకి ఎవరిని అనుగ్రహించారంట, ఆత్మను సంచకరువుగా అంటే సహాయంగా, మనల్ని ఆత్మీయంగా మనల్ని స్థిరపరచడానికి, బలపరచడానికి, వృద్ధిపరచడానికి ఎవరిని అనుగ్రహించాడంట, ఆత్మను సంచకరు. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రికలో మాట్లాడుతూ మొదటి అధ్యాయములో, ఎఫెసీ పత్రిక మొదటి అధ్యాయము
13వ వచనం భాగం నుండి చదివితే, పెద్దలు చదవండి అన్న. మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసం ఉంచి వాగ్దానము చేయబడిన ఆత్మచేత ముద్రింపబడిది. దేవుని మహిమకు కీర్తి కలుగుటకై ఆయన సంపాదించిన ప్రజలకు విమోచనము కలుగు నిమిత్తము ఈ ఆత్మ మన స్వాస్థ్యమునకు సంచుకరువుగా ఉన్నాడు అన్నాడు. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారు మాట్లాడుతూ, యేసుక్రీస్తు ప్రభు వారి ద్వారా ఏర్పరచబడిన అపోస్తలుడు పౌలు గారు ఎఫెసీ సంఘంతో మాట్లాడుతూ పౌలు గారు ఏం చెప్తున్నాడు అంటే, అసలు దేవుని ఆత్మ గురించి మాట్లాడుతూ ఎప్పుడు మనం దేవుని ఆత్మ చేత ముద్రింపబడతాము అని చెప్తున్నాడు. ఏ వాక్యం వినాలంటాం? సత్యవాక్యమును విని అన్నాడు. మళ్ళీ అన్నాడు, సత్యవాక్యం కూడా ఎలా ఉందంట? మీ రక్షణ సువార్తను విని. మనం ఎప్పుడైతే యేసుక్రీస్తుని విశ్వాసం ఉంచుతామో, అంటే దేవుని యొక్క సత్యవాక్యముని యేసుక్రీస్తుని విశ్వాసం ఉంచుతామో, అప్పుడంట దేవుడు ఏం చేస్తున్నాడంట? మనకి ఆయన ఆత్మను చేత మనల్ని ముద్రిస్తున్నాడు. ఈ ఆత్మ మన స్వాస్థ్యానికి ఏమై ఉంటుందంట? సంచికరు. అంటే మన స్వాస్థ్యం ఏంటి? మనకి ఎక్కడుంది స్వాస్థ్యం? చెప్పండి అమ్మ, మన స్వాస్థ్యం ఎక్కడుంది? నాకు తెలీదు. ఇదేమి ఎవరికి గ్యారంటీగా చెప్పట్లా. మన స్వాస్థ్యం ఎక్కడుంది? ఉందంటారా? ఉందా? పరలోకంలో మనకి స్వాస్థ్యం ఉందా? ఇప్పుడు పరలోకంలో ఉన్నటువంటి స్వాస్థ్యమును మనం పొందుకోవాలి అంటే నేను మీకు స్థలము సిద్ధపరుచున్నాను, నా తండ్రి ఇంట అనేక నివాస స్థలము కలవు, పునాదులు కలిగిన పట్టణం నాది, నిలువరమైన పట్టణం మనకు అక్కడ ఉంది, మనది ఎక్కడిది కాదు, అక్కడ నేను చెప్తున్నారు. అక్కడ ఎంతమంది స్వాస్థ్యాన్ని పొంది ఉన్నారు? అక్కడ ఎంతమంది స్వాస్థ్యాన్ని పొందుకొని ఉన్నారు? ఎంతమంది స్వాస్థ్యాన్ని పొందుకొని? ఇప్పుడు దేవుని యొక్క స్వాస్థ్యాన్ని మనం పొందుకోవాలి అంటే ఖచ్చితంగా ఆత్మ మనకి ఎలా సహాయం చేస్తాడంట? సంచకరువులాగా పనిచేస్తాడంట. ఇప్పుడు ఇక్కడ దేవుని వాక్య భాగంలో రాస్తూ కొన్ని పత్రికలు అంటున్నాడు కదా, మనల్ని సిద్ధపరచడానికి, మనల్ని సిద్ధపరిచేది ఆత్మేనంట. అంటే దేవుడు మనకి ఏ స్వాస్థ్యం అయితే ఇవ్వబోతున్నాడో దానికి మనం చేరాలి అంటే మనల్ని ఎవరు సిద్ధపరచాలంట? ఆత్మే సిద్ధపరుస్తాడు. ఆత్మ ఎలా సిద్ధపరుస్తాడు మనల్ని? ఆత్మ ఎలా దేవుని ఆత్మ నీలో ఉంది. దేవుని ఆత్మ నిన్ను ఎలా సిద్ధపరుస్తాడు? దేవుని ఆత్మ నిన్ను ఎలా సిద్ధపరచాలని కోరుకున్నాడు? ఇక్కడ రాయబడిన సందర్భం ఏంటి అంటే, దేవుడు మనకు వాగ్దానం చేయబడినటువంటి ఆత్మను మనం పొందుకుంటే, దేవుని ఆత్మ మనలో ఉంటే, దేవుని ఆత్మ మనల్ని ఏం చేస్తాడు అంటే తన స్వాస్థ్యం కొరకు మనల్ని అంటే సిద్ధపరుస్తాడు. ఎలా సిద్ధపరుస్తాడు అంటే 3 విషయాలను జ్ఞాపకం చేసుకోవాలా. ఇక్కడ రాయబడినటువంటి సందర్భం 2వ కొరింథీ పత్రిక 5వ అధ్యాయంలో పౌలు గారు చెప్తానికి ఏం చెప్పాడు అంటే, మనం ప్రస్తుతం మనం కలిగి ఉన్న దేహం, మనం ఏ శరీరం అయితే కలిగి ఉన్నామో ఈ శరీరానికి ఒక పేరు పెట్టేశాడంట, శిథిలమైపోయేటువంటి గుడారం. ఈ శరీరం ఏంటంటే, ఇప్పుడు మనం కలిగిన శరీరం ఏంటంట? ఇది శిథిలమైపోయే గుడారం. పరలోకంలో ఏముంది అంటేనంట మరి నిలిచి ఉండేటువంటి పరలోకంలో ఇంకొక గుడారం ఉందంట. అది శిథిలమైపోయేది కాదంట, అది శాశ్వతంగా ఉండదంట. ఇక్కడున్న గుడారమేమో శిథిలమైపోయేదంట. ఈ శరీరం ఒక గుడారము శిథిలమైపోతుంది. పరలోకంలో ఒక శరీరం రాబోతుందంట. మనకి ఇక్కడ ఈ శరీరమే శిథిలమైపోద్ది, పరలోకంలో మనకు ఒక శరీరం రాబోతుందంట. ఆ శరీరము మనల్ని అమర్చుకోవాలా. మనకేమైపోవాలా? ఇప్పుడు మనం ఎలాంటి ఇప్పుడు వస్త్రాలు వేసుకున్నామో, ఈ శరీరానికి వస్త్రాలు వేసుకున్నాము, ఈ శరీరం శిథిలమైపోతే వెంటనే అక్కడికి మనలోనికి రావాలి అంటేనంట పైనుండి వచ్చేటువంటి శరీరము మనకు కావాలా. ఈ పైనుండి వచ్చే శరీరానికి పైనుండి వచ్చే గుడారం అని పెట్టాడు. ఇప్పుడు ఆ పైనుండి వచ్చేటువంటి శరీరం అంటే రాకడలో ఇప్పుడున్నట్టు ఎవరగరు,
రాకడలో ఎవరైనా ఇప్పుడు ఉన్నట్టుగా వెళ్తారా? వెళ్ళం. ఈ శరీరంతో ఎవరు పరలోకం చేరలేరు. ఈ శరీర రక్త మాంసంలో పరలోకంలో ఎవరును. ఈ యొక్క మట్టి శరీరమును వదిలి మహిమ శరీరాన్ని ధరించుకోవాలా. మట్టి శరీరాన్ని వదిలి మనందరం కూడా ఏం ధరించుకోవాలా? మహిమ. ఈ మట్టి శరీరము భూమి మీదే ఉంటుంది. ఈ మట్టి శరీరం అంతా కూడా మనం చచ్చిపోయామనుకోండి, ఒక 3 నెలల్లో మొత్తం మన బాడీలో ఉన్నదంతా కూడా ఏమిటంటే ఒక్క ఎముకలు పళ్ళు తప్పితే ఏం మిగలమంట. అంత కూడా కృషించిపోతుంది, అంత చిక్కిపోతుంది, అంత మట్టిలో కలిసిపోతుంది. మట్టిలో ఉన్న పురుగులు తినేస్తాయి. కానీ ప్రభు రాకడిస్తే, ప్రభు పిలిస్తే ఖచ్చితంగా మనందరూ లభిస్తాం. ఈ మంటి దేహాన్ని వదిలేసి మనందరము మహిమ దేహంలోనికి మార్చబడాల. ఈ మహిమ దేహం మనకు రావాలి అంటే, ఈ మహిమ అనేటువంటి గుణాలను మనకు ధరించుకోవాలి అంటే ఖచ్చితంగా దానికి సిద్ధపడి ఉండాల. మనల్ని ఒకరు సిద్ధపరచాల. ఆ మహిమ దేహమును మనకు తీసుకొచ్చేటట్లుగా, ఆ మహిమ దేహమును మనం పొందుకునేటట్లుగా, ఆ మహిమ దేహం మనకి సిద్ధమయ్యేటట్లుగా ఒకళ్ళు మనకి చేయాలా. అది ఎవరు చేయగలరు అంటే కనుక ఆత్మ మాత్రమే. దేవుని ఆత్మ నీలో ఉంటేనే, దేవుని ఆత్మ నీలో ఉంటేనే, దేవుడు వాగ్దానం చేయబడిన ఆత్మ, దేవుడు ముద్రించిన ఆత్మ నీలోనికి వస్తేనే ఈ మట్టి దేహము స్థానములో నీకేం అవసరమని చెప్పిద్దంట? మహిమ శరీరము నీకు కావాలా? నీ శిథిలమైతే గుడారస్థానములో పరలోకమున ఒక శరీరము, పరలోకమున ఒక గృహము దిగిరాబోతుంది. అది నీకు కావాలా? అది నీకు కావాలని అర్థం చేసేది, అది కావాలని నిన్ను కోరిక పుట్టించేది, దాని కొరకై నిన్ను సిద్ధపరిచేది, దాని కొరకై నిన్ను ప్రార్థన చేయించేది, దాని కొరకై నిన్ను దేవునికి ఇష్టంగా జీవింపచేసేది ఎవరు అంటే కనుక దేవుని యొక్క ఆత్మ. చాలా మంది దేవుని ఆత్మ అంటే, అమ్మో నేను భాషలు మాట్లాడలేను, అమ్మో నేను ప్రవచనాలు చెప్పలేను, అమ్మో భాషలు ఉంటే నేను స్వస్థత వరాలు చేయలేను, అమ్మో భాషలు వస్తే, లేకపోతే నాకు పరిశుద్ధాత్మ వస్తే నేను ఇదిగా చేయాలనుకుంటున్నావేమో. పరిశుద్ధాత్మను అక్కడ మాత్రము మీరు కేంద్రీకరించబాకండి. పరిశుద్ధాత్మ వస్తే, పరిశుద్ధాత్మను ఎందుకు పొందుకోవాలంటే, పరిశుద్ధాత్మ వస్తే నాకు భాషలు ఉంటాయి, లేకపోతే నా దగ్గర ఆత్మ లేదని అనుకోబాకండి. దేవుని ఆత్మ నీలో ఉంచి, దేవుని ఆత్మని నువ్వు పొందుకుంటే ఈ మంటి దేహము దేని కొరకు ప్రార్థన చేస్తుంది అంటేనంట, నాలో ఉన్న ఆత్మ, ఈ దీన శరీరము, ఈ మంటి దేహము, ఈ శిథిలమైతే గుడారము పై నుండి వచ్చేటువంటి మహిమను, మహిమ శరీరమును, పై నుండి వచ్చేటువంటి నిత్య నివాసమును ధరించుకోవడానికి నా ఆత్మ నన్ను ఏం చేస్తుంది అంటేనంట సిద్ధపరిచింది. ఆత్మ ఉంటే నీవు సిద్ధపడతావు. నీ విమోచన దినము కొరకు నువ్వు సిద్ధపడతావు, రాకడ కొరకు నువ్వు సిద్ధపడతావు. దేవుని మరణ దినానికి కొరకు నువ్వు ఏం చేయగలవంటే ఏంటంటే సిద్ధపడతావు. భక్తి లేని వారు, నేను దీని లోటుకు వెళ్ళట్లేదండి కానీ చెప్తే ఎంత బాగుంటుందో. భక్తి లేనిటువంటి వారు, ఈ ఆత్మ కలిగిన వారు చక్కగా వారి దినముల యొక్క అంతమును వారు ఏం చేశారంటేనంట లెక్కించేశారంట. వాళ్ళ దినముల యొక్క పరిమాణాన్నంట వారికి తెలుసుకున్నారట. వారు ఏ దినాన ఏ కాలంలో వారు ఈ లోకమును విడిచిపెట్టి వారి కొరకు దేవుడు సిద్ధపరిచినటువంటి స్వాస్థ్యానికి వారు వెళ్తారు. వారు తెలుసుకొని ఉన్నారు. వారు తెలుసుకున్నారు. యాకోబు తెలుసుకోలేదా? యాకోబు తెలుసుకోలేదా? యోసేపు తెలుసుకోలేదా? యోసేపు తెలుసుకోలేదా? యాకోబు తెలుసుకోలేదా? వాళ్ళందరూ ఎలా సిద్ధపడ్డారంట? వాళ్ళు ఖచ్చితంగా మేము స్వజనముకు వెళ్తున్నాం, మేము ఇదిగో మాకు యోసేపులో చనిపోయేటప్పుడు చెప్తున్నాడంట, నా దేహాన్ని ఐగుప్తులో పట్టొద్దు, మీరు దేవుడు విమోచిస్తాడు ఇక్కడి నుంచి, వెళ్ళేటప్పుడు నా దేహాన్ని కూడా మీరు ఏం చేయండి, తీసుకొని వెళ్ళండి. దావీదు గారు చెప్పలేదా? దావీదు గారు ఏం చేశాడంట? చక్కగా నేను లోకులు పోయే మార్గంలో వెళ్తున్నాను, నాకు తెలిసిపోయింది. సొలొమోనుని పిలిపించాడు, ఏం చెప్పాలో మొత్తం చెప్పేసేసాడు. మోషే గారికి తెలిసిపోయింది, తను ఇప్పుడు వెడలబోతున్నాడు. మరి దేవుని ఏర్పరచుకున్న ప్రతి ఒక్కరు కూడా
పౌలు గారు కూడా చెప్తున్నారు, ఇక నా పరుగుడు నేను తొడిమిచ్చేసేస్తున్నాను, అయిపోయింది. త్వరగా వీలుంటే త్వరగా వచ్చేసే తిమోతి. పేతురు గారు కూడా చెప్తున్నాడు, ఈ గుడారమును నేను త్వరగా వదిలిపెట్టవలసి ఉన్నది. ఎట్లా తెలిసింది వీళ్ళకి ఇదంతా? ఎట్లా తెలిసింది వీళ్ళకి ఇదంతా? వాళ్ళ దినములు అంతములు వారు ఎలా ఎరగగలిగినారు? వారి దేవుని యొక్క విమోచనమైన వారి దేహం యొక్క విమోచన వారు ఎలా ఎరిగినారు? వారి దేహం యొక్క విమోచన వారు ఎలా చూడగలిగినారు అంటే కనుక దేవుని ఆత్మ వారిని ఏం చేసిందంటే చక్కగా సిద్ధపరిచింది. ప్రియులారా, ఈరోజు దేవుని ఆత్మ నీలో ఉంటే నీకు కూడా దేవుని రాకడకి ఆయన ఏ గడి వస్తాడో, ఏ దినం వస్తాడో, ఏ క్షణం వస్తాడో నీకు నాకు తెలియదు, కానీ ఎవరికి తెలుసు? దేవుని ఆత్మకు తెలుసు. ఆ ఆత్మ నేను ఏం చేస్తుందంటే నువ్వు దేవుని కొరకు ఎలా సిద్ధపడాలో సిద్ధపరిచిద్ది. దేవుని రాకడ కొరకు నిన్ను సిద్ధపరిచిద్ది. దేహం యొక్క విమోచన కొరకు సిద్ధపరిచిద్ది. అంత మాత్రమే కాదు, దేవుని యొక్క ఆత్మ మనలో ఉందనుకోండి, బుద్ధి కలిగిన కన్యకలు పెళ్లి కుమారుని కొరకు ఎలా వారు సిద్ధపడ్డారు. బుద్ధి కలిగిన కన్యకలు ఉన్నారు, వాళ్ళకి ఎలా తెలిసింది? యేసు ప్రభు వారు వచ్చే టయానికి మా దగ్గర సమృద్ధి అయినా నూనె ఉండాలా? ఆయన ఆలస్యం చేస్తాడు, ఆయన వచ్చిందా మా దగ్గర ఏముందని వాళ్ళు తెలుసుకున్నారు? నూనె ఉండాలా? ఆత్మ వారిని అలాగుడు నడిపించింది. ఆత్మ కలిగిన వారికి తెలిసింది. ఎలా సిద్ధపడతారంటే దేవుడు ఏ దినాన్ని వస్తాడో, దేవుడు నాకు అప్పగించిన పనిని నేను చేసి, దేవుడు నాకు పంచిపెట్టమన్నది నేను పంచిపెట్టే గృహ నిర్వాహకులాగా ఉంటావు. అంటే దేవుని ఆత్మ నీలో ఉంటే, దేవుని ఆత్మ లేకపోతే నీకు సిద్ధపాటు అనేది అసాధ్యం. దేవుని బిడ్డలు బుద్ధి లేని కన్నిక. ఇప్పుడు దేవుని ఆత్మ లేని వారు బుద్ధి లేని కన్నికలు లాంటి వాళ్ళు. అంటే ఏంటంటే కనుక అందరితో పొలో యేసుప్రభు వస్తున్నారంటే జై అనుకుంటే పరిగెత్తుతారు. యేసుప్రభు వారు రావట్లేదు అంటే కొంచెం ఆలస్యమైతే నేను ఇంట్లో వెళ్ళి పని చేసుకొని వస్తా, బట్టలు ఎత్తుక్కొని వస్తా, ఇంట్లో వెళ్ళి వంట వండేసి వస్తా, ఇంట్లో వెళ్ళి పిల్లల్ని చక్కబెట్టేసుకొని వస్తా, ఇంట్లో వెళ్ళి ఆ సంగతి చూసి వస్తాను, ఈ సంగతి చూసి వస్తాను అని చెప్పి ఏం చేస్తారు? మీరు ఇక్కడ ఉండండి, నా బైబిల్ నా బ్యాగ్ కూడా మీరే పట్టుకోండి అని పక్కనిచ్చి, నా బైబిల్ నా గుర్తుగా బైబిల్ పుస్తకాలు కూడా ఇక్కడే పెట్టి వెళ్ళి ఇంటి పనులు చక్కబెట్టుకొచ్చే లోపల దేవుని రాకడ వచ్చేస్తుంది. అంటే పిల్లరా, దేవుని ఆత్మ లేకపోతే మనం ఏం చేస్తాం? కొంచెం సేపు నేను అగ్రి, నేను కూడా విచ్ఛిన్నమే, నేను కూడా చెప్తే, నేను కూడా ప్రభావం వస్తా, కానీ ఆత్మ లేదు. కొంచెంసేపు ఉంటావు, ఆ తర్వాత నీకు పనులన్నీ గుర్తొస్తాయి ఆరిపోయటానికి, ఇక వెళ్ళిపోతావు. దేవుని ఆత్మ ఉంటేనే దేవుని రాకడ కొరకు సిద్ధపడగలం. దేవుని ఆత్మ ఉంటేనే మన దేహం యొక్క విమోచన కొరకు మనం సిద్ధపడగలం. దేవుని ఆత్మ ఉంటేనే పెళ్లి కుమారుని ఏడు రాటు కొరకు ఎదురు చూడగలము. దేవుని ఆత్మ ఉంటేనే దేవుడు మనకు పంచి ఇచ్చిన ప్రతి పనిని కూడా మనము నమ్మకంగా చేసి సిద్ధంగా ఉంటాం. పిల్లరా, అందుకొరకు నీకు నాకేం కావాలా? పరిశుద్ధాత్మ కావాలా? పరిశుద్ధాత్మని ఎందుకు అడగాల? పరిశుద్ధాత్మని ఎందుకు అడగాలి? ఇప్పుడు ప్రభు కొరకు సిద్ధపడడానికి, ఆయన కొరకు జీవించడానికి, ఆయనతో నడవడానికి, ఆయన కొరకు ఫలించడానికి, నేను క్రమపరచడానికి పరిశుద్ధాత్మ కావాలా? ఇప్పుడు పరిశుద్ధాత్మ మనలో ఉంది. ఇప్పుడు మనం ఏం చేయగలము? పరిశుద్ధాత్మ మనలో ఉంటే మనం ఇంకా ఏం చేయగలము? ఒక మాటని జ్ఞాపకం చేసుకున్నాను పిల్లారా. యెషయా గ్రంథము 42వ అధ్యాయము. యెషయా గ్రంథము 42వ అధ్యాయము మొదటి వచన భాగం నుండి చదువుకుందాం. 603వ పేజీ. ఇదిగో, నేను ఆదుకున్న నా సేవకుడు, నేను ఏర్పరచుకున్నవాడు, నా ప్రాణమునకు ప్రియుడు, అతడి యందు నా ఆత్మను ఉంచి ఉన్నాను. అతడు అన్యజనులకు న్యాయము కల్పించును. అతడి కేకలు వేయుడు, అరవడు, తన కంఠస్వరము వీధులలో వినబడనీయుడు. నలిగిన వెళ్ళిన అతడు విరవడు,
మకపకలాడిచిన జనపనార వ్యక్తిని ఆర్పడు, అతడు సత్యమును అనుసరించి న్యాయము కనబరుచును. భూలోకములో న్యాయం స్థాపించే వరకు అతడు మందగిలుడు, నలుగుడి పడడు. ద్వీపములో అతని బోధ కొరకు కనిపెట్టును. 6వ భాగం నుంచి చదివితే, గుడ్డి వారి కన్నులు తెరచుటకును, బంధింపబడిన వారిని చెరలో నుండి వెలుపలికి తెప్పించుటకును, చీకటిలో నివసించి వారిని బందీ గృహములో నుండి వెలుపలికి తెచ్చుటకును యెహోవానగు నేనే నీతి విషయంలో నిన్ను పిలిచి నిన్ను చేయి పట్టుకుని ఉన్నాను. నిన్ను కాపాడే ప్రజల కొరకు నిబంధనగా అన్యజనులకు వెలుగుగా నిన్ను నియమించి ఉన్నాను. చాలను ఇక్కడ తన సేవకుని గురించి మాట్లాడినట్లుగా దేవుడి ప్రవక్త యెషయా ద్వారా మాట్లాడుతున్నాడు. అది యేసు ప్రభు వారిని గురించి కానీ ఆయన ఏర్పరచుకున్నటువంటి ఆయన ప్రజలను గురించి మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? ఇదిగో నేను ఆదుకుని నా సేవకుడు, నేను ఏర్పరచుకుని నా ప్రాణమునకు పేరు, అతని యందు నా ఆత్మను ఉంచాను అంటున్నాడు. ఇప్పుడు ఆయన సేవకుల్లో ఆయన ఏమించాడంటండి? ఏర్పరచుకున్న వారిలో ఏమించాడంట? ఆత్మనుంచాడు. ఆయన నా ఆత్మను ఉంచితే అతడు ఎలా ఉంటాడో, ఆత్మ కలిగిన వాడు ఎలా ఉంటాడు కూడా అక్కడ ఆత్మ వివరిస్తుంది. ఆత్మ కలిగిన నా సేవకుడు, ఆత్మ కలిగిన నా ప్రాణమునకు ప్రియుడు ఎలా ఉంటాడని చెప్తుంది. అంటే ప్రియులారా, ఇప్పుడు ప్రభు ఆత్మ మనలో ఉంటే, ప్రభు ఆత్మను మనం పొందుకుంటే మనము ఇలాగే ఉంటాం. ఎలా ఉంటామంటాం? ఇక్కడ అంటున్నాడు కదా, అతడు అన్య జనులకు న్యాయము కనబరచును. దేవుని ఆత్మ కలిగిన వారు ఏం చేయడానికి ఇష్టపడతారంట? న్యాయము. అందరికీ అంటే మన అన్య జనులు అంటే మనకు తెలియని వారికి కూడా, మనెవరు మనకు ముఖము తెలియని వారికి కూడా వాళ్ళు ఏం చేస్తారంటే ఏంటండి? న్యాయమే చేస్తారు. చాలా మంది మనకు తెలిసిన వాళ్ళ దగ్గర ఒక రకంగా ఉంటాం, మనకి తెలియని వాళ్ళ దగ్గర మనం ఇంకొక రకంగా ఉంటాం. ఇది వ్యాపారస్తుల్లో కనబడతా ఉంటుంది. ఏదైనా కూరగాయలకు కానీ లేకపోతే మనం ఏదైనా షాపుకి వెళ్ళామనుకోండి, తెలిసిన వాళ్ళు వచ్చినప్పుడు నాణ్యమైనవి నాణ్యత కలిగినటువంటి చూపిస్తారు. అదే తెలియని వాళ్ళు వచ్చారనుకోండి మోసగించాలని చూస్తారు. అంటే వాళ్ళు ట్రాప్ చేయాలని. ఈ చాలాసార్లు ఏదైనా పండుగ దగ్గరికి వెళ్ళామనుకోండి, మనం డబ్బులు ఇచ్చినప్పుడు పైన మనం చూసే లోపలే పాడైపోయిన గెలిపేసేస్తుంటారు. అంటే వాళ్ళు ఏం చేస్తారు? తెలిసిన వాళ్ళు వస్తేనేమో లోపల దాచిపెట్టిని ఎక్కడెక్కడో నడేసి ఇస్తూ ఉంటారు. అంటే తెలిసిన వాళ్ళ దగ్గర ఒక రకం ఉంటాం, తెలియని వాళ్ళ దగ్గర ఒక రకం ఉంటాం. ఇది మానవ నైజం. తెలిసిన వాళ్ళ దగ్గర ఒక రకంగా మాట్లాడుతాం, తెలియని వాళ్ళ దగ్గర ఇంకొక మాట్లాడతాం. కానీ దేవుని ఆత్మ కలిగిన వారు అన్ని జనులకు కూడా ఏం చేస్తారంటే అండి? న్యాయం చేస్తారు. అంటే అందరి విషయంలో, అంటే పక్షపాతము అనేది దేవుని ఆత్మకు లేదు. అందరి విషయంలో న్యాయాన్ని కోరుకుంటామంట. ఇంకా అంటున్నాడు కదా, అతడు కేకలు వేయడు, అరవడు, తన కంఠ స్వరము వీధులలో వినబడనీయడు. దేవుని ఆత్మకి ఇంకేం స్వభావం ఉంటుందంట? ఆయన అరవడు, కేకలేడు. ఆత్మ కలిగిన వాళ్ళు ఎట్టుండంట? అరవరు, కేకలేరు. కంఠ స్వరాన్ని ఎక్కడ వినబడనీరంట? వీధులలో వినబడని. అంటే దేవుని ఆత్మ అల్లరికి ఎప్పుడు కర్త కాదు. దేవుడు ఎప్పుడు కూడా దేనికి కర్త కాదండి? అల్లరికి కర్త కాదు. ఎక్కడెక్కడ దేవుని ఆత్మ ఉన్నాము, దేవుని ఆత్మ కలిగి ఉన్నాము అంటే మనం ఎప్పుడు కూడా రేపుకునేవారం ఉన్నాం, వివాదాలను రేపుకునేవారం ఉన్నాం, వ్యర్థమైన మాటలతో దూషణ మాట్లాడేవారం ఉన్నాం. లేకపోతే సంఘంలో ఉన్నా కూడా ఇప్పుడు ఆత్మ వచ్చిందంటే సంఘంలో ఎక్కువ ఏమొస్తుంది? చెప్పండమ్మా. ఆత్మ వచ్చిందంటే సంఘంలో ఏమొస్తుంది? కొన్ని సంఘములో వాళ్ళందరూ ఒక రోజు కూర్చొని ప్రార్థన చేస్తున్నారంట. వాళ్ళందరూ కూడా దేవుని ఆత్మ కొరకు కనబడితే ఆత్మ అందరి మీద కుమ్మరింపబడిందంట. ఆత్మ అందరి మీద కుమ్మరింపబడగానే చాలా మంది ఒకేసారి ప్రవచన వరం ఉందంట. అందరూ కూడా ఏం చేశారంటేనంట పెద్దగా ప్రవచిస్తున్నారంట. కొందరు భాషలతో మాట్లాడుతున్నారంట. వీళ్ళు బాగా ప్రవచిస్తున్నారని గొంతెత్తి కొంచెం పెద్ద గొంతుగా అయిన వాళ్ళు ఏం చేస్తున్నారంట? ఇంకా పెద్దగా ప్రవచన చేస్తున్నారంట. దేవుని ఆత్మ కలిగిన కొందరు పాటలు పాడేసేస్తున్నారంట. పెద్దగా ఆత్మల పాటలు పాడేస్తున్నారంట.
సంఘంలో ఇప్పుడు అన్ని వచ్చిన కొంతమంది ఏమో ప్రవచిస్తున్నారు, కొంతమంది ఏమో భాషలు మాట్లాడుతున్నారు, కొంతమంది ఏమో పాటలు పాడుతున్నారు. అంతా ఒక కాంగ్రిగేషన్లో ఉంది. ఇదంతా కాంగ్రిగేషన్ ఉంది. ఇప్పుడు వచ్చిన వాళ్ళకి ఎట్లుంటుంది, ఎట్ట కనపడుద్ది ఇక్కడ, ఎట్లా ఉంటుందంట, అంతా కూడా అల్లరి అల్లరి. అయితే దేవుని ఆత్మ మనలో ఉంది అంటే మనం ప్రవచించేవారైనా, భాషలు మాట్లాడేవారైనా, పాటలు పాడేవారంట ఆత్మ ప్రవక్తల స్వాధీనంలో ఉంటుందంట. ఆత్మ ఎప్పుడు కూడా ఎట్టుంటుందంట, చాలా కంట్రోల్డ్గా ఉంటుంది. ఇది మనం నేర్చుకోవాలా. ఆత్మకున్నటువంటి గొప్ప శక్తి ఏంటంటే కనుక అల్లరిని కానియదు. ఆత్మ అరవదు, కేకలు వేయదు, అది కంఠధ్వని నిలబడు. ఆత్మ ఏం చేస్తుందంటేనంట నిమ్మళంగా ఉంటుందంట, నిమ్మళంగా ఉంటుందంట. ఎంత నిమ్మళంగా ఉంటుందంటే ఎంత మంచిగా మనల్ని నడిపిస్తుంది అంటే దేవుని ఆత్మ సంఘములో శ్రేష్టమైన పరిశుద్ధిని ఒకరు ప్రవచిస్తుంటే ప్రవచించే మిగతా 8 మంది ఉండండి, 10 మంది ఉండనండి, దానిని ఎస్ అంటది కానీ దాన్ని నో అని మానేటట్లుగా, నేనున్నాను అన్నట్లుగా ప్రజెంట్ చేయదు. ఎందుకంటే నీలో ఉన్న ఆత్మ చెప్పినా, నాలో ఉన్న ఆత్మ చెప్పినా, ఇంకెవరిలో ఉన్న ఆత్మ, ఆత్మ మాత్రం ఎవరు ఒక్కలే. నీలో ఒకలాగా, నాలో ఒకలాగా, నీలో ఒకలాగా మాట్లాడతాడా? సంఘంలో మాట్లాడేటప్పుడు అందరిలో ఒకే రాకొస్తాడు. అంటే ప్రియులారా, ఆత్మను మనం కలిగి ఉన్నాము అంటే ఎక్కడ అల్లరి ఉన్నది. కాబట్టి చాలా మంది అనుకుంటారు, అమ్మో వాళ్ళ తడుస్తున్నారండి, వాళ్ళ ఎగురుతున్నారండి. అసలు ఎగురుడే లేదు. అసలు ఈ ప్రోగ్రామ్ అనేది ఈ మధ్య అంటే ఏంటి, ఆఫ్టర్ 18th 19th century ఎన్ని డెకేడ్లో వచ్చింది. కానీ అసలు ఇది లేదు ఇంతకు ముందు. ఈ పద్ధతి లేదు. పరిశుద్ధాత్మ వచ్చిందంటే ఆ ఆత్మ అతని అంతరంగమును తెరుస్తుంది. పరిశుద్ధాత్మ వచ్చిందంటే అతడు మొదట తన స్థితిని సరిచేసుకుంటాడు. దేవుని ఆత్మతో నింపబడ్డాడు, ఆత్మతో దర్శింపబడ్డాడు. అతడు దేవుని కొరకు తాను ఎలా సమర్పించుకోవాలో, తను ఎలా జీవించాలో, తను ఎలా ప్రార్థించాలో, తను ఎలాగిన దేవునికి లోబడాలో ఇవి ఆత్మ చేస్తూ ఉంటాడు. దేవుని ఆత్మ మొదటగా అది చేసి పరిపూర్ణమైన తర్వాత దేవుని ఆత్మ ప్రవచనం కొరకు, భాష కొరకు, భాషలు ఇవ్వడం కొరకు. అయినా భాషలు అనేది దేని కొరకు? భాషలు దేని కొరకు? అసలు భాషలు ఎందుకు రావాలా మనకి? చెప్పండి, భాషలు ఎందుకు రావాలా? మన మధ్య అన్య భాష కలిగిన వాడు ఉంటే భాషలు ఎందుకు ఇచ్చాడు దేవుడు? యెరూషలేములో భాషలు కలిగి మాట్లాడు, భాషలతో మాట్లాడారు. అన్య జనులు అక్కడ ఏంటి, యెరూషలేములో ఏమై ఉన్నారు? చాలా మంది. ఇప్పుడు హైదరాబాద్లోకి వెళ్ళామనుకోండి, అన్ని స్టేట్స్ వాళ్ళు ఉంటారు అక్కడ. అన్ని స్టేట్స్ వాళ్ళు వచ్చారు. హిందీ వాళ్ళు ఉంటారు, గుజరాతీ వాళ్ళు ఉంటారు, మరాఠీ వాళ్ళు ఉంటారు, అరం వాళ్ళు ఉంటారు, వీళ్ళు ఉంటారు. తర్వాత ఉర్దూ మాట్లాడే వాళ్ళు ఉంటారు, ఇంగ్లీష్ మాట్లాడే వాళ్ళు ఉంటారు, తెలుగు మాట్లాడే వాళ్ళు ఉంటారు, కన్నడ ఇన్ని రకాల భాషలు ఉన్నాయి. చర్చికి వచ్చారు. ఇప్పుడు వీళ్ళందరూ ఒక కాంగ్రిగేషన్లో కూర్చున్నారు. తెలుగు మాత్రమే మాట్లాడితే, అరం మాట్లాడే, తమిళ్ మాట్లాడే వాళ్ళకి ఏం అర్థమవుతుంది? అర్థమవ్వదు. ఇంగ్లీష్ మాత్రం మాట్లాడితే ఇంగ్లీష్ రాష్ట్రంలో పరిస్థితి ఏంటి? రాదు. లేకపోతే కన్నడ మాట్లాడే వాళ్ళు వచ్చారు చాలా మంది. నేను తెలుగులోనో మరంలోనో మాట్లాడానుకో, వాళ్ళకి అర్థమైద్దా? అర్థం కాదు. ఇప్పుడు భాషలు ఎందుకు వచ్చినాయి అంటే యేసుక్రీస్తు నిజమైన దేవుడని వారి వారికి ప్రభువుని గురించి సాక్ష్యం ఇవ్వడానికి, వారికి యేసు ప్రభు దేవుడి కుమారుడని సాక్ష్యం ఇవ్వడానికి, ఆయనను ఎలాంటి లోకానికి తండ్రిగా దేవుడు పంపాడో, ఎందుకు యేసు ప్రభు వారు తన ప్రజలను యూదుల చేత చంపబడ్డాడో, ఎలాంటి తండ్రి యొక్క దేవుడు మరణమును గెలిపించి ఆయన లేపి పునరుద్ధారుడైనాడో, ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు సర్వ మానవానికి ఆయన దేవుని కుమారుడని
సాక్ష్యం ఇవ్వడానికి భాషలు అవసరం. ఇక్కడ ఏ భాష అవసరం మనకి చెప్పండి? భాషలు ఎప్పుడు రావాలా? దేవుడు అప్పుడు రిలీజ్ చేశాడు భాష. కాకపోతే దేవుని ఆత్మ కలిగిన వారికి ఒక భాష వస్తుంది. ఏంటి అంటే ఏ భాష అంటే వాళ్ళు దేవదూతల భాషతో దేవుణ్ణి ఆనందించడం కొరకు, వారికి దేవునికి మధ్య రిలేషన్ కుదరడం కొరకు మాత్రమే వాళ్ళు భాషతో మాట్లాడతారు, ప్రార్థన చేస్తారు. అది ఎవరికి తెలుస్తుందంట? దేవునికి వాళ్ళ కోసం మాత్రమే ఆ భాష, అది సంఘాని కోసం కాదు. దేవునికి వాళ్ళతో మాట్లాడుకునేటప్పుడు, దేవుడు వాళ్ళతో మాట్లాడడం కొరకు, దేవుని సంగతులను బోధించడం కొరకు ఆత్మ కలిగిన వారు దైవ భాషతో మాట్లాడుకుంటారు. అది ఎప్పుడు అవుతుందంటే వ్యక్తిగతంగా మనం ప్రార్థన చేసుకుంటున్నప్పుడు, దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుంటున్నప్పుడు, కనిపెడుతున్నప్పుడు కలిగే అనుభవం. కానీ దేవుని పిల్లలైనటువంటి వారు, అమ్మో నాకు భాషలు రావు, నాకు ప్రవచనాలు రావు, నాకు దర్శనాలు రావు, అమ్మో ఒకవేళ వస్తే నేను కూడా వాళ్ళలాగా చెయ్యాలేమో అనుకుని చాలా మంది దేవుని ఆత్మని ఏం చేస్తూ ఉంటారంటే, ప్రభువా నాకు వద్దయ్యా, నేను కూడా అనేదాన్ని, అయ్యా నాకు వద్దయ్యా, నేను తిరుపతిలాగా ఆంటీలాగా ఎగరలేను ప్రభువా, నాకొద్దు ప్రభువా అనేదాన్ని. నేను అలా గంతులేని ప్రభువా, నేను అలా ఊగలేను ప్రభువా, నాకన్నా వద్దు అనుకున్నా. కానీ దేవుని ఆత్మ నేను పొందుకొనినప్పుడు దేవుడు ఆ స్థితిలో నుంచి క్రమపరిచి తన ఆత్మ చేత స్థిరపరచబడినప్పుడు, ఆత్మ అది కాదు చేసేది, నా జీవితాన్ని మారుస్తుంది, ప్రభు అనుకూలంగా మారుస్తుంది, ప్రభు పోలికలోనికి మారుస్తుంది, ప్రభు స్వభావానికి మారుస్తుంది, ప్రభు రాత్రి కాదా ఆత్మ అనే సంగతిని పరిశుద్ధాత్ముడు బయలుపరిచారు. ప్రియులారా, ఇప్పుడు దేవుని ఆత్మ ఎందుకు రావాలా? న్యాయము తీర్చడానికి రావాలా? దేవుని ఆత్మ కావాలా? ఇంకా అన్నాడు కదా 3వ వచన భాగం అంటున్నాడు, నలిగిన రేలున అతడు విరవడు, మకమకలాడుచిన జనపనారు భక్తిని ఆర్పడు, అతడు సత్యమును అనుసరించి న్యాయమును. దేవుని ఆత్మ ఏం చేస్తుంది అంటేనంట, సత్యమును అనుసరించి న్యాయం చేస్తుందంట. 6వ వచన భాగంలో అంటున్నాడు కదా, దేవుని ఆత్మ మనము కలిగి ఉన్నామంటే గుడ్డి వారి కన్నులు తెరుచుటకు. దేవుని ఆత్మ ఏం చేస్తుందంటే మనలో ఉంటే, దేవుని ఆత్మ అంటే మనలో ఉంటే, ఎవరైనా దేవుని ప్రజలైనటువంటి వారు ఆత్మీయంగా గుడ్డితనములో ఉంటే, ఆత్మీయంగా గుడ్డివారుగా ఉంటే, వారి కన్నులు తెరవడానికంట దేవుని ఆత్మ అంట సహాయం చేస్తుందంట. గుడ్డి వారి కన్నులు తెరచుటకును, బంధింపబడ వారిని చెరలో నుండి వెలుపలికి తెచ్చుటకును. ఎవరైతే సాతాను చేత బంధింపబడినారో, శత్రువు చేత బంధింపబడినారో, చీకటిలో బంధింపబడి ఉన్నారు, వాళ్ళు వెలుగులోనికి రావాలి అంటే, వాళ్ళ వెలుగులోనికి తేవాలి అంటే మనకేం కావాలా? దేవుని ఆత్మ కావాలా? ఒక గుడ్డివాడు నువ్వు నన్ను చెప్పి, మా దేవుళ్ళు లేరా, నేను మీ దేవుడు గొప్ప ఏంటి అంటారు చాలా మంది, అంతే కదా. క్రైస్తవులకు ఒక పెద్ద జబ్బని లోకం వాడేసేది. క్రైస్తవులేని పద్దాకలు మా యేసు ప్రభు గొప్ప అంటారు, మా దేవుళ్ళు గొప్ప కాదా, మా దేవుళ్ళు చెప్పలేదా, మా దేవుళ్ళు ఏమి కాదా అని అంటారు. ప్రియులారా, అలాంటి వారిని ప్రభు కొరకు మనం రాబట్టాలి అంటే, బంధింపబడిన వారిని, చెరలో ఉన్న వారిని, చెరసాలలో ఉన్న వారిని, చీకటిలో ఉన్న వారిని, గుట్టలో పడిన వారిని వారిని పైకి లేపి ప్రభు కొరకు వారిని సంపాదించాడు అంటే, ఇప్పుడు నీకేం కావాలంట? ఇప్పుడు మారు మనసు లేకుండా ఎంతమంది నీ ఇంట్లో ఉన్నారు, దేవుని రాజ్యమును గురించి తెలియక ఎంతమంది నశించిపోతున్నారు నీ చుట్టుపక్కల. నీ తల్లిదండ్రులు, నీ రక్త సంబంధికులు, నీ భర్త, నీ బిడ్డలు, నీ తోబుట్టువులు ఎన్నడూ చీకటిలో ఉన్నారు, బతి గృహంలో ఉన్నారు, వారి కుల మతముల చేత కట్టుబడి ఉన్నారు. వారు రక్షింపబడి యేసు ప్రభువుని తెలుసుకోవాలి అంటే నీకేం కావాలా? దేవుని ఆత్మ కావాలా? దేవుని ఆత్మ నువ్వు పొందుకుంటే నువ్వు చేసే ప్రార్థన, నువ్వు చెప్పే మాట, నువ్వు చేసేటువంటి క్రియ వారిని ఏం చేస్తుందంటే కనుక ప్రభు దగ్గరికి రాబట్టేసిద్ది. వాళ్ళు రా అంటే రారు. దేవుని ఆత్మ కలిగి నువ్వు ఒక మాట చెప్పు,
దేవుని ఆత్మ కలిగి వాళ్ళకి దేవుని యొక్క మాటలు చెప్తే, దేవుని ఆత్మ కలిగి వారి దగ్గర ప్రార్థన చేస్తే, దేవుని ఆత్మ కలిగి వారి ఎదుట నీతి ప్రవక్తను చూపిస్తే, దేవుని యొక్క ఆత్మ కలిగి వారి ఎదుట సత్యాన్ని అనుసరిస్తే, నువ్వేమి చెప్పకుండానే నీ ఇంట్లో ఒక మార్పు అనేది నువ్వు చూస్తావు. నీ ప్రవర్తన మారి నువ్వు ఆత్మని కలిగి నీ తీరును మార్చుకున్నప్పుడు నువ్వు తెలియకుండానే నీ ప్రజెన్స్ ఏమైపోతుంది అంటే ఇంట్లో మారిపోతుంది. నువ్వున్న ప్లేసెస్, నువ్వు వర్క్ చేసే ప్లేస్ అక్కడ మారిపోతారు. నువ్వే సమాజంలోనూ ఆ ప్రాంతంలో నువ్వు మార్పు చూడగలుగుతావు. మనం ఏం చేస్తున్నాము, మనంతటా మనము మారాలి అన్నా మారరెవరు. మార్చడం అనేది మన చేతుల్లో లేదు, అది దేవుడు మాత్రమే చేయగలడు. దేవుడు అలా చేయాలి అంటే మనందరిలో ఏముండాలంటే అండి, ఆత్మ ఉండాల. ఇప్పుడు ఎందుకు ఆత్మ కావాలా? దేవుని ఆత్మ కలిగి ఉంటేనే మనము అందరికీ న్యాయం చేయగలము. దేవుని ఆత్మ కలిగి ఉంటేనే మనము సత్యమును అనుసరించగలము, న్యాయం చేయగలము. దేవుని యొక్క ఆత్మ కలిగి ఉంటేనే బంధింపబడిన వారిని, గుడ్డి వారిని, చెరలో ఉన్న వారిని, చీకటిలో ఉన్న వారిని విడిపించి దేవుని కొరకు సంపాదించగలము, దేవుని రాజ్యాన్ని విస్తరింపచేయగలం. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మనందరికీ ఆత్మ కావాల్సిన అందరికీ ఏం కావాలా? ఈ సంవత్సరం ఎంతమందిలో దేవుని ఆత్మని, ఎంతమందిలో దేవుని ఆత్మ లేదు? ఈ ఆత్మ ఇప్పటి వరకు ఉన్నామా? విమోచన దినము వరకు మనము దేవుని ఆత్మ చేత భద్రపరచబడాలి. ఆత్మ మనకి రావాలి అంటే అరిస్తే రాదు, కేకలు పెడితే రాదు, కుట్టుకుంటే రాదు, గాయపరుచుకుంటే రాదు, ఏం చేస్తే రాదు. దేవుని ఆత్మ కావాలి అంటే కనుక ఆత్మ దగ్గరికి వచ్చిన ప్రతిసారి కూడా దేవుని ఆత్మతో మనం నింపబడాలి అంటే చూడండి ప్రియులారా, మత్తయి సువార్త 5వ అధ్యాయము, మత్తయి సువార్త 5వ అధ్యాయము, మత్తయి సువార్త 5వ అధ్యాయము కొండ మీద ప్రసంగంలో 3వ వచన భాగం చదవండి. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. ఆత్మకి ఏం కావాలంట? ఆత్మ విషయంలో ఎప్పుడు మనం ఎట్లుండాలంట? ఆత్మ విషయంలో మనం ఎప్పుడు ఎలా ఉండాలంట? ఆత్మ విషయమే. నీకు ఆత్మ కావాలి అంటే నిజముగా నన్ను నడిపించడానికి, నన్ను సిద్ధపరచడానికి, నేను వాడబడడానికి ప్రభువా నేను మారు మనసు పొందాను, వాగ్దానమైన ఆత్మ కొరకు కనపడుతున్నాను, నీ సత్యవాక్యాన్ని విశ్వాసంతో గైకుంటున్నాను ప్రభా, నేను నాకు విశ్వాసపడదని ప్రభా అని నువ్వు చెప్తున్నావా? దేవుని ఆత్మ నీకు కావాలా? ఆత్మ కావాలంటే ప్రభా నీ మారు మనసు పొందని ఇచ్చేయి అంటే ఇస్తాడా? ప్రభా నేను బాప్తిసం తీసుకున్నాను ఇచ్చే అంటే ఇస్తాడు ఆత్మ? ఆ వాక్యాన్ని నమ్ముతున్నాను ప్రభా, అర్థమైంది ప్రభా వాక్యం ఇంక ఇచ్చే అంటే ఇచ్చేస్తాడా? దేవుడు నేను కూడా 40 రోజులు కనపడుతున్నాను వాగ్దానం కొరకు అంటే ఇచ్చేస్తారా? ఎవరు? దేవుని ఆత్మ నీకు రావాలి అంటే ఆత్మ విషయంలో నీకేముండాలా? దీనత్వం ఉండాలా. అంటే ప్రభువా నీ ఆత్మ నాలో ఉండడానికి, నీ ఆత్మ నాలో నివసించడానికి నేను యోగ్యురాలను తోచితే, నీ ఆత్మకు అనుకూలంగా నేను జీవిస్తానని నీ దృష్టికి కనబడితే, నీ ఆత్మ లేకపోతే నేను ఏం చేయలేను ప్రభువా, నీ ఆత్మ లేకపోతే నేను పనికిరాను ప్రభువా, నీ ఆత్మ లేకపోతే నీ కొరకు నేను సిద్ధపడలేను ప్రభువా. నన్ను సిద్ధపరచడానికి, నన్ను నీ కొరకు మలచడానికి, నన్ను నీ కొరకు రూపించడానికి, నన్ను నీ కొరకు వాడడానికి నీకు ఇష్టమైతే నాకు ఆత్మీయ ప్రభువా అడిగితే, ఆత్మీయులు ఏమి ఉండాలంటే మనకి ఎప్పుడు కూడా దీనత్వం ఉండాలి. చెప్పిన మాటలన్నీ ఎన్నాను ప్రభా ఇక ఇచ్చేయి అంటే, చెప్పిన మాటలన్నీ ఎన్నాను ప్రభా అంటే ఇవ్వడు ప్రభు. ఆత్మీయులు ఏమి ఉండాలంట? దీనత్వము. అంటే ప్రభా నీతో కలిసి నేను ఉండగలనని నీకు అనిపిస్తే, నీతో కలిసి నేను జీవించగలనని నీకు అనిపిస్తే, నేను యోగ్యంగా అనిపిస్తే నాకు అప్పుడేమి మనం ఇవ్వాలా? ఆత్మనివ్వాలి. ఆత్మ అలా పొందుకోవాలి. కానీ ఆత్మ విషయంలో దీనత్వం కలిగిన వాడంట దొంగలు వారి దేవునంటే అన్నాడు పరలోక రాజ్యం. దేవుని ఆత్మ
మనం పొందుతున్నాము అంటే ఆత్మ ఏం చేస్తుంది అంటేనంట ఒక్కొక్కరిలో ఒక్కొక్క రకంగా పనిచేయడం ప్రారంభిస్తుంది. ఆత్మ ఏం చేస్తుందంట ఒక్కొక్క రకంగా పనిచేస్తారు. నేను దాన్ని ఇప్పుడు చెప్పను కానీ దాన్ని వివరించను కానీ చదివిస్తాను, మిగతాది వివరిస్తాను తర్వాత. మొదటి కొరింథీ పత్రిక 12వ అధ్యాయము, మొదటి కొరింథీ పత్రిక 12వ అధ్యాయము 6వ వచన భాగం నుండి చదవండి. 4 నుంచి చదవమ్మా. 4 కృపావరములు నానా విధములుగా ఉన్నవి కానీ ఆత్మ ఒక్కడే, మరియు పరిచర్యలు నానా విధములుగా ఉన్నవి కానీ ప్రభు ఒక్కడే. నానా విధములైన కార్యములు కలవు కానీ అందరిలోనూ అన్నిటినీ జరిగించు దేవుడు ఒక్కడే. ఆయనను అందరి ప్రయోజనము కొరకు ప్రతివానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహింపబడుచున్నది. అనగా ఒకనికి ఆత్మ మూలముగా బుద్ధివాక్యము, మరొకనికి ఆత్మను అనుసరించి జ్ఞానవాక్యము, మరొకనికి ఆత్మ వలనే విశ్వాసమును, మరొకని ఆ ఒక్క ఆత్మ వలనే స్వస్థపరచు వరములు, మరొకని అద్భుతములు చే శక్తియు, మరొకరి ప్రవచన వరమును, మరొకరికి ఆత్మల వివేచనలు, మరొకరికి నానావిధ భాషలను, మరొకరికి భాషల అర్థము చే శక్తియు అనుగ్రహింపబడిని. అయినను వీటన్నిటినీ ఆత్మ యొక్కడు తన చిత్తము చొప్పున ప్రతివానికి ప్రత్యేకముగా పంచిచ్చు కార్యసిద్ధి కలుగ చేర్చున్నాడు. ఆయనను ఆత్మ యొక్కడే తన చిత్తము చొప్పున ప్రతివానికి ప్రత్యేకముగా పంచి ఇచ్చి కార్యసిద్ధి. అంటే ఆత్మ ఇప్పుడు ఇక్కడ మనం నేర్చుకోవాలి. ఇక్కడే కన్ఫ్యూజన్ అవుతుంది సంఘంలో. ఏంటి అంటే ఆత్మలో వాక్యం ఉంది, బుద్ధివాక్యం ఉంది, జ్ఞానవాక్యం ఉంది, ప్రవచనం ఉంది, భాషలు ఉంది, విశ్వాసం ఉన్నది, స్వస్థతలు ఉన్నాయి. ఇవన్నీ ఆత్మ వల్లనే కదా, ఇవన్నీ ఆత్మ వల్లనే కదా. ఇవన్నిటినీ ఒక్క ఆత్మే కదా ఇచ్చేది, పంచిపెట్టేది. ఎందుకంట తన చిత్తమును మనలో జరిగించడానికి ఆత్మ ఇస్తాడు. ఇప్పుడు ఆత్మ ఈ ఆత్మను దేవుడు ఎలా వినియోగపరుచుకుంటాడు, ఎప్పుడు వినియోగపరుచుకుంటాడు, మనం దాన్ని తర్వాత ధ్యానం చేద్దాం. తల వంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం.